అందరికీ శుభోదయం. ఈ వీడియోలో మనం ఈరోజు 10వ తరగతిలోని 4వ పాఠము కొత్త పాట ఈ పాఠాన్ని గురించి చెప్పుకుందాము. పాఠాన్ని రాసినటువంటి రచయిత పేరు డాక్టర్ పాకాల యశోదారెడ్డి. చదవండి, ఆలోచించి చెప్పండి. మార్కెట్కు వెళ్ళే మార్గం పక్కన ఇల్లున్నాయి. వాటిలో కొన్ని గట్టి ఇటుకలతో నిర్మింపబడ్డాయి. గోడలకు వెల్లవేసి ఉన్నది. వెల్లవేయడము అంటే సున్నం వేసి ఉన్నది. వసారా గోడలపై ఆకర్షణీయమైన పూలు చిత్రించబడి ఉన్నాయి. మరికొన్ని ఇళ్ళు మట్టితో నిర్మింపబడ్డాయి. ఆ ఇళ్లకు చిరిగిన తాటి ఆకుల కప్పు ఉన్నది. చిన్న పెద్ద ఇళ్లల్లోనూ, పేదల ధనికుల ఇళ్లల్లోనూ, అన్ని ఇళ్లల్లోనూ ప్రవేశద్వారం ప్రక్క కుండీలో తులసి మొక్క ఉన్నది. పసిపిల్లలు ఊర కుక్కలతో పాటు దుమ్ములో ఆడుతున్నారు. స్త్రీలు బియ్యం కడుగుతూ ఆ కడిగిన నీటిని సందులో పోస్తున్నారు. మనకి ఈ పేర చదవగానే అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే, ఇది ఒక పల్లెటూరి వాతావరణాన్ని తెలియచేసేటువంటి దృశ్యం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. మరి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, వీటిని చూద్దాము. పై పేర దేని గురించి తెలుపుతున్నది? పై పేరాలో దేని గురించి ఉన్నది? పై పేరాలో పేదవారి నివాసాల గురించి ఉన్నది. ఇటువంటి వాతావరణం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది ఇలాంటి వాతావరణం? చిన్నపిల్లలు ఊర కుక్కలతో దుమ్ముతో ఆడుకోవడము, తర్వాత మట్టి ఇల్లు, తాటాకులతో కప్పేటువంటి ఇల్లు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ముఖ్యంగా గ్రామాలలో మనకి ఈ వాతావరణం కనిపిస్తుంది. మీరు చూసిన పల్లె గురించి మాట్లాడండి. మరి మనం చూసినటువంటి పల్లెలు ఎలా ఉండేవి అంటే ఏ విధంగా ఉండేవి? ఇప్పుడు చాలా మారిపోయాయి, పల్లెలు కూడా పట్టణాలుగా మారిపోయాయి. కానీ పల్లెలు అంటే ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే అన్ని పూరి గుడిసెలు ఉండేవి. ఇంకా వేసవికాలం వచ్చిందంటే చెట్ల కింద వచ్చి కూర్చునే వాళ్ళం హాయిగా. దేవాలయం ఉండేది, చక్కగా పిల్లలందరూ అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవడం, ఏమైనా పండుగలు వచ్చినప్పుడు ఈ విధంగా ఎక్కువగా ఆడవాళ్ళు ఇళ్ళ ముందు చేరి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండడం. టీవీలు అవి ఉండకపోయేది, అసలు ఎప్పుడు ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటివి మనకి పల్లెల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గ్రామ పంచాయతీలు అని చెప్పేసి లేకుండా రచ్చబండలు ఉండేవి. అక్కడ ఏమైనా తీర్పు చెప్పవలసి వస్తే అక్కడే చెప్పేవాళ్ళు. ఇలాంటివి మనకు కనిపించే. ముఖ్యంగా వరుసలు పెట్టి పిలుచుకోవడం, కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని వరుస పెట్టి పిలుచుకోవడం అనేది మనకి కనిపించేది. పల్లెలు అంటే ఒకప్పుడు స్వర్గంతో సమానంలాగా అనిపించేది. మరి పల్లెల్లో నాటితో పోలిస్తే నేడు ఏ ఏ మార్పులు చోటు చేసుకున్నాయి? ఇప్పుడు పల్లెలు పల్లెల్లాగా లేవు, పల్లెలు కూడా పట్టణాలుగా మారిపోయాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పల్లెల్లో కూడా సిటీలో ఉండేటువంటి అన్ని సౌకర్యాలు పల్లెల్లో ఉంటున్నాయి. టీవీ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, వైఫై కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. తర్వాత ఇంచుమించు అందరూ చదువుకుంటున్నారు. అన్ని చోట్ల కూడా వైద్యాలయాలు ముఖ్యంగా విద్యాలయాలు అనేవి ఉన్నాయి. అందుచేత ఇప్పుడు చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. రవాణా వ్యవస్థ కూడా బాగుంది. అన్నీ కూడా మనకి పల్లెటూరి వాతావరణం అనేది కనిపించకుండా పట్టణాలతో పోటీపడి పల్లెలు కూడా ఉంటున్నాయని చెప్పొచ్చు. అయితే పాఠం ఉద్దేశం చూడండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వేగంగా చోటు చేసుకున్న మార్పులు, క్రమానుసారంగా రాబోయే కొత్త మార్పులు, ఊహించని పరిణామాలు, పర్యవసనాలు, స్థానిక ఆధిపత్య శక్తుల మీద సామాన్యుడి కొత్త విషయాలను సంకేతాత్మకంగా చిత్రిస్తుంది ఈ కథ. ప్రాంతీయ భాషాపరమైన దృక్పథంలోని తెలంగాణ అస్తిత్వ చైతన్యానికి నిదర్శనంగా నిలబడి కొత్త బాటలో నడిచిన ఈ కొత్త కథను పరిచయం చేయడమే ఈ పాఠము ఉద్దేశము. పాఠ్యభాగ వివరాలు చూద్దాము. ఈ పాఠము కథానిక ప్రక్రియకు చెందినది. కథానిక అంటే కథ కంటే కాస్త చిన్నదిగా ఉంటుంది. 2 తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి యశోదారెడ్డి తమ కొత్త బాటలో తెలియపరిచింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు గ్రంథంలోనిది ఈ పాఠ్యభాగము. రచయిత్రి పరిచయం చూడండి. రచయిత్రి పరిచయము. డాక్టర్ పాకాల యశోదారెడ్డి పూర్వపు మహబూబ్ నగర్ జిల్లాలోని నేటి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైనటువంటి బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసింది. రాష్ట్ర అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళ. ఆంధ్ర సాహిత్య వికాసము, పారిజాతాపహరణ, పర్యాలోచనము, ఎర్ర ప్రగడ, కథా చరిత్ర వంటి పరిశోధన గ్రంథాలను
అదేవిధంగా మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల వంటి కథా సంపుటాలను, పరిశోధనా పటిమగల వ్యాసాలను ఎన్నో రాసింది. వీరి రేడియో ధారావాహిక కార్యక్రమం మహాలక్ష్మి ముచ్చట్లు ఎంతో ప్రజాదరణ పొందింది. అంటే రేడియోలో వచ్చేటువంటి సీరియల్స్, మహాలక్ష్మి ముచ్చట్లు అనేది సీరియల్. తెలంగాణ భాషా సౌందర్యాన్ని తెలపడానికి కథను శక్తివంతమైన సాధనంగా మలుచుకున్నది. నాటి తెలంగాణ సామాజిక సాంస్కృతిక జనజీవన వైవిధ్యాన్ని తెలుసుకోవడానికి ఆనవాళ్ళు ఈమె కథలు. ప్రవేశిక. ఈ కొత్త బాట గురించి డాక్టర్ పి యశోదారెడ్డి మాట్లాడుతూ, ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్కా తమ్ముళ్ళిద్దరూ బస్సు దిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన 2 గంటల్లో 2 తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. సప్రమాణంగా అంటే ఇక్కడ ఉదాహరణలతో, అంటే దృశ్యాంతంగా మన కళ్ళకు కట్టినట్లుగా చూపించే విధంగా ఇక్కడ మనకు అనిపిస్తుంది. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తడమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని ఆ జాతీయాన్ని, జీవన రీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుందని చెప్పింది. ఆ కొత్త బాటలో మనము నడక మొదలు పెడదాము. అంటే ఇక్కడ ఒక అక్క, ఒక తమ్ముడు ఇద్దరు కూడా అక్కను ఊరికి పండక్కి ఊరికి తీసుకెళ్ళడానికి తమ్ముడు వస్తాడు. అప్పుడు ఆ ఇద్దరు కూడా ఎడ్ల బండిలో వాళ్ళ ఊరికి వెళ్తుంటారు. ఆ వెళ్ళే మార్గంలో వాళ్ళు ఎన్నో విషయాలను మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తన ముందు కాలంలో జరిగినటువంటి పాత తరానికి సంబంధించినటువంటి విషయాలను ఎన్నో కూడా గుర్తు చేసుకుంటూ అక్క మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత సాంఘిక దురాచారాలు, ఒకప్పుడు ఉండేటువంటి సాంఘిక దురాచారాలు, వరకట్నం కావచ్చు, సతీ సహగమనం కావచ్చు, ఇలాంటి వాటిని అన్నిటినీ కూడా గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే ఎన్నో సాంఘిక దురాచారాలన్నీ కూడా తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే పాఠం మొత్తం కూడా తెలంగాణ మాండలికంలో చెప్పబడుతుంది. ఒక్కసారి మనము ఆ యొక్క కొత్త బాటలో మనము నడకను మొదలు పెడదాం. చూడండి. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట, ఎప్పుడేసిందో ఏం కథనో. ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గండ్లు పడ్డదో. కూసుంటే నడుములిరిగే, నడిస్తే కాళ్ళు వెనుకనంట. ఆ ఒర్రెలల్ల వంపులల్ల పడి ఆ బాట పొంటి వడి నడవ నా శాత కాదు తండ్రి అంటూ ఎంత చెప్పినా కానీ వాని శివు మీద పేను వారితేనా, నా మాట ఇంటేనా, వాని పట్టు ఇడిస్తేనా అక్క అంటుందన్నమాట. నేను రాన్రా తమ్ముడు, అది తరాల నాటి బాట, అంటే ఎప్పుడో మా తాత ముత్తాతల కాలం నుంచి ఉన్నటువంటి బాట అది. అసలు ఈ వానలకు వరదలకు ఏర్లు పొంగుతూ ఉంటే అది ఎన్ని కయ్యలు కొట్టిందో. అంటే ఎక్కువగా నీరు రోడ్డు మీద, మట్టి రోడ్డు మీద ప్రవహించినప్పుడు ఏమవుతుంది, కయ్యలు కట్టడం చిన్న చిన్న కాలువల్లాగా మారిపోతుంది కదా, అలా ఎన్ని కయ్యలు కట్టిందో, ఎన్ని గండ్లు పడ్డదో. గండ్లు అని అంటే ఏంటి? ఇక్కడ గండ్లు అంటే నీళ్ళు ఎక్కువగా రావడం చేత తగినటువంటి గట్లుగా ఉంటుంది కదా, అవి. కూసుంటేనేమో నడుములు ఇరిగి, నడిస్తేనేమో కాళ్ళు బెనికెనంట. ఒర్రెలల్లా వంపులల్లా వడి ఆ బాట పొండి వడి నడవ నా చేత కాదు తండ్రి అంటే నడిస్తేనేమో కాళ్ళు బెనుకుతాయి, అంత అధ్వానంగా ఉంటుందన్నమాట ఆ మార్గము. కూర్చుంటేనేమో బండ్లో ఎక్కి కూర్చుంటేనేమో ఆ కుదుపులకి నడుములు ఇరుగుతాయి. మరి ఒర్రెలు అంటే పగుళ్ళు, రోడ్డు మీద వచ్చేటటువంటి ఆ పగుళ్ళు, ఆ వంపులు, ఆ మలుపులల్లో ఆ బాట పొంటి, అంటే ఆ బాట మీద వడి నడవ అంటే వేగంగా నడవడం అనేది నా చేత కాదు తండ్రి అంటే అసలు ఆ బాటలోనే నడవడము అని అంటే ఆ బండికి రావడం కూడా నా వల్ల కాదు అని చెప్పేసి అక్క అంటుంది. కానీ ఎంత చెప్పినా కానీ వాని చెవు మీద పేను వారితేనా, చెవు మీద పేను వారడం అంటే ఏంటి? పేను తల్లో వారితే మనకి ఏం కాదు, అదే చెవు మీద వారితే మనకేంటి, మనం తట్టుకోలేము, వెంటనే దాన్ని తీసేయాలనిపిస్తుంది. అంటే ఏంటి, అక్కడ చాలా స్పర్శ తొందరగా తెలుస్తుంది. ఇక్కడ ఏమంటుంది అక్క, వాడి చెవు మీద పేను వారితేనా అంటే వాడు పట్టించుకోవట్లేడు అని చెప్పేసి. ఎంతన్నా కూడా తమ్ముడు అక్క మాటల్ని పట్టించుకోవట్లేదు. నా మాట వింటేనా, వాడి పట్టు ఇడిస్తేనా అంటే నువ్వు రావాల్సిందే అక్క, నువ్వు మన ఊరికి రావాల్సిందే, మనం కొత్త బాట వేస్తాము, మన ఊరికి నువ్వు రావాల్సిందే అని చెప్పేసి
తమ్ముడు అంటున్నాడు. తుమ్మ వంక అంటుకున్నట్లు ఎంటబడి, కాదక్క మన ఊరుకో కొత్త బాటేసినాం, నువ్వు చూసి మెచ్చిందాక కాదు అంట ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగ పట్టు. ఇదెక్కడి సుధా, వీడెక్కడి నక్షత్రకుడరా నాయనా అంట పయనమై బండెక్కి బయలుదేరిన. తోవ బండి ఊకున్నాడా? లేదు. ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకపోతున్నాడు వసదాగిన పిట్టోలే. తుమ్మ వంక అంటుకున్నట్లు, తుమ్మ బంక అంటుకుంటే ఊడిపోతుందా త్వరగా? ఊడిపోదు. ఆ విధంగా తుమ్మ వంకలాగా ఇంకా ఏమంటున్నాడు? మొండి పట్టు, తుమ్మ వంక అంటుకున్నట్లు ఎంటబడి ఏమంటున్నాడంట, మన ఊరుకు కొత్త బాట వేసినాము, నువ్వు చూడాలి, నువ్వు చూసి మెచ్చుకునేదాకా నేను వదిలిపెట్టను అని చెప్పేసి ఒకటే పట్టు, మొండి పట్టు, జనిగ పట్టు అంటే జనగ శరీరాన్ని పట్టుకున్నదంటే దాన్ని వదలదు, రక్తము పీల్చి పిప్పి చేసి వదిలేసేది. ఆ విధంగానే ఇక్కడ కూడా అసలు పట్టిన పట్టు వదలకుండా నువ్వు రావాల్సిందే అక్క అని చెప్పేసి తమ్ముడు అంటున్నాడు. వీడెక్కడి నక్షత్రకుడు ఇక్కడ ఎవరు అని అంటే హరిశ్చంద్రుడి దగ్గర బాకీ వసూలు చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఈ నక్షత్రకుడు, విశ్వామిత్రుని యొక్క శిష్యుడు. ఇది ఒక జాతీయం. ఎవరైనా మన వెంటబడి మన పరిస్థితిని అర్థం చేసుకోకుండా పదే మన వెంటబడి ఏదైనా ఒక విషయం గురించి అడిగితేనో చెప్తేనో మనం ఏమంటాను, వీడేంట్రా వీడు పెద్ద నక్షత్రకుల్లా మారిపోయాడు నాకు అంటుంటారు. ఇది ఒక జాతీయం. ఇది ఎక్కడి సోదా అని చెప్పేసి అంటుంది. అయినా కూడా ఇక ఆయన తట్టుకోలేక అక్క ప్రయాణమయ్యి బండెక్కి బయలుదేరిందంట. పోనీ తోవ పొంటైనా ఊరుకున్నాడా అంటే ఊరుకోలేదు. తోవ అంటే దారి వెంటనైనా ఊరుకున్నాడా అంటే ఊరుకోలేదు. ఉల్లాసంతో ఒకటే ముచ్చట చెప్తున్నాడంట. ఏ విధంగా చెప్తున్నాడు? వసదాగిన పిట్టోలే. వస అనేది ఒక అల్లం కొమ్ము లాంటిది, అదొక మందు మొక్క. దాన్ని ఇలా అరగదీసి దాన్ని చిన్నపిల్లలకు తాపిస్తారు, మాటలు చక్కగా వస్తాయి అని చెప్పేసి. కాబట్టి వసదాగిన పిట్టోలే మాట్లాడుతున్నాడంట వాళ్ళ తమ్ముడు. అక్క ఇది ఈగకాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుల దినం. ఏమనుకున్నావో, ఎక్కడ చూసినా కమ్మటి వాసన, ఇనసొంపైన రొద. పండాకు రాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతుండది. ఆ మోదుగవనం చూడు, పెయ్యంతా పులకరించినట్లు మొగ్గదొడిగి ఎర్రగా పూసి కొత్త పాటకు మంగళార్తులు పడుతున్న ముత్తేదలోలే సాళ్ళుగా నిలబడ్డవి. ఆ పొంటె ఉన్న మద్దుల జరవారజూడు, ఎంతెత్తుకు ఎదిగినవో. కొటారి కొమ్మలల్లా తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నవో. ఏందే అక్క ఉలకవు పలకవు. ఇంకా ఏమంటున్నాడు? మాట్లాడుతూనే ఉన్నాడు తమ్ముడిక. ఇది ఈగకాలం కాదే అంటే ఏంటి? ఇది వర్షాకాలం, ఇది ఆషాఢ మాసం కాదు, ఇది ఏంటిది? ఇది పూలకాలం అంటే ఏంటిది? ఈ వసంతకాలము, ఇది వసంతకాలము. ఎన్నెల మాసం అంటే వెన్నెలలు కురిసేటువంటి రోజులు. అంతా కూడా అడవి అంతా కూడా పసరాకు అంటే ఏంటి? లేత ఆకులన్నీ కూడా చూడడానికి పోషాకులు తొడిగి సోకులు పోతున్నది. పోషాకులు అని అంటే ఇక్కడ వేషధారణ అంటే చక్కని ఏదో పెళ్లి బట్టలు కట్టుకున్నట్టు అందంగా ఉన్నదంట చూడడానికి అడివంతా కూడా. ఆ కమ్మటి వాసన ఇనసొంపైన రొద అంటే చప్పుడు. చక్కగా పువ్వులు విచ్చుకొని ఉంటే ఏంటంట కమ్మటి వాసన వస్తుంది. ఇనసొంపైన రొద అంటే పక్షుల కిలకిలలతోటి వినసొంపుగా ఉంది. పండాకు రాలంగా అడవి అంతా పసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతుండది. ఆ మోదుగు వనం చూడు, పెయ్యంతా పులకరించినట్లు మొగ్గదొడిగి ఎర్రగా పూసి కొత్త పాటకు మంగళారతులు పడుతున్న ముత్తైదలోలే సాలుగా నిలబడ్డవి. మోదుగు వనము, మోదుగు పూలు మీకు అందరికీ తెలుసు కదా. హోలీ పండక్కి ఆ పూలను ఉడకబెట్టి రంగు తీసి చల్లుకుంటూ ఉంటారు. ఎర్రగా ఆరెంజ్ రంగులో ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా రోడ్డు మీద సాళ్ళుగా అంటే వరుసలుగా ఉన్నాయి. అది చూడడానికి ఏ విధంగా ఉంది అని అంటే ముత్తైదులు, మంగళహారతులు పడుతున్నటువంటి ముత్తైదులు, ఒక కొత్త పాటకి మంగళహారతులు పడుతున్నటువంటి ముత్తైదుల్లాగా సాళ్ళుగా నిలబడ్డాయి చూడక్క అని చెప్తున్నాడు. ఆ పొంటి అంటే ఆ పక్కనే ఉన్నటువంటి మద్దుల జరవారజూడు, మద్దు చెట్లు, మద్దులను అంటే పెద్ద ఎత్తైనటువంటి మద్ది చెట్లను ఒకసారి చూడు, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినవో కదా. కొటారి కొమ్మలల్లా తేనె తెట్టెలన్నీ పిక్కటిల్లంగా తేనెలు ఎట్లా నింపుకున్నావో అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ చెట్లను చూడు నువ్వు ఏ విధంగా ఎంత ఎత్తుకున్నాయో. ఆ ఎత్తున ఈ తేనె తెట్టెలన్నీ కూడా బాగా పిక్కటిల్లంగా అంటే చాలా నిండుగా ఆ యొక్క వాటి నిండా తేనె తెట్టెల నిండుగా తేనె ఉందంట. అది ఎలా నింపుకున్నావు చూడక్క అని చెప్పేసి అంటున్నాడు. ఏంటక్క అసలు ఉలకవు పలకవు, ఎంత పిలిచినా కూడా నువ్వు వింటున్నావా లేదా నా మాట అని చెప్పేసి అంటున్నాడు.
అదో అక్కడ దిక్కు జరన చెవు వారిచ్చి విను అంటే చెవి పెట్టి విను, కాస్త నువ్వు మనసు పెట్టి విను. ఎడవాసిన ఎదలను ఏకం చేయ పేరు పెట్టి పిలుస్తున్నట్టు ఆ కోయిల కూతలు. అక్క అదో ఆ కండ్లబడేదే చింతచూపు, చింతలింకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు చూడు, పొన్నకాయలు అసంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తుండవి. యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటుండవి. ఒకసారి అదేవిధంగా అక్కడ చూడు, ఒకసారి ఆ పక్కన చూడు, నువ్వు ఏమి ఎడవాసిన ఎదలను ఏకం చేయ పేరు పెట్టి పిలుస్తున్నట్టు అంటే విడిపోయిన హృదయాలను కూడా మీరు కలవాలి, మీరు కలిసి ఉండాలి అని చెప్పే విధంగా అంత ప్రేమగా పిలుస్తున్నట్లుగా కోయిల కూతలు వినిపిస్తున్నాయంట. అదిగో ఆ కండ్ల పడేదే చింతల తోపు అంటే చింతల చెట్లు అన్నీ ఒక దగ్గర ఉంటే దాన్ని చింతల తోపు అంటారు. చింతలు ఇంకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు చూడు అంటే మామిడి చిన్న గున్నమావిళ్ళు చూడు, పొన్నకాయలు అంటే ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తున్నవి. పొంగకాయలు అంటే తుంగకాయలు అని చెప్పేసి వీటికి ఒక పేరు. అంటే చిన్నగా ఉన్నప్పుడు మామిడి పళ్ళు ఆ విధంగా కనిపిస్తాయి. ఏ విధంగా పోల్చారు అని అంటే ఆడపిల్లలు సింగారించుకున్నట్లు అందంగా ఉన్నట్టుగా ఆ యొక్క గున్నమావిళ్ళ చెట్లు ఉన్నాయట, గున్నమావిళ్ళు ఉన్నాయట. మరి యాపలేమో ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటున్నవి అంటే వాళ్ళు వెళ్ళే మార్గమధ్యంలో ఉన్నటువంటి చెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంత అందంగా ఉన్నాయి అనేసి చెప్తూ ఈ విధంగా చెప్పారు. అదో చూడు, మాటలల్లనే మనూరి పొలిమేర రానే వచ్చే. పొలిమేర అంటే ఏంటి? హద్దు. మన గ్రామానికి ఉండేటువంటి, మన గ్రామం నుంచి వేరొక గ్రామానికి మధ్యలో ఉండేటువంటి హద్దు. ఎదుర్కోళ్ళ నాడు మగ పెళ్లి చుట్టాలకు మర్యాదలు చేయ గుంపు కట్టినట్లు గుబురుగా విరిగిన ఈ వాయిలు పొదలు చూడు. అక్క బాట పక్కల పొంటి ముసల్మాన్లన్నీ గూలంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. చూడు, మన చూస్తుండగానే ఏమొచ్చింది, మన పొలిమేర అనేది రానే వచ్చింది. మరి ఎదుర్కోళ్ళప్పుడు కనుక మగపిల్లలను ఆడపిల్లలు మర్యాదలు చేసి గుంపుగా ఏ విధంగా సత్కరిస్తారు, ఏ విధంగా చూసుకుంటారో ఆ విధంగా మనం వెళ్తూ ఉంటే ఆ గుబురుగా పెరిగిన వాయిలు పొదలు, వాయిలు చెట్లు, వీటిని ఖడ్గపత్రపు ఆకులను కూడా అంటుంటారు. ఆ పొదలను చూడు అసలు అవి ఎలా ఉన్నాయో. అలాగే బాట పక్కల పొంటి ముసలి మాన్లండి అంటే బాగా ఎన్నో ఏళ్ల కాంచి ఉన్నటువంటి మొక్కలు కాదు, మాన్లు అంటే పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా కూలిపోయి ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పాత తరం నాటి చెట్లు అవన్నీ పోయి కొత్త తరంలో ఇప్పుడు అంటే కొత్తగా వచ్చినటువంటి చెట్లను చూడమ్మా అని చెప్పేసి అంటున్నాడు. ఈ సూపుతోటే కొంచెం అడదిక్కు నీ కన్ను వారజెయ్యి, ఆ చెరువు చూడు, కన్ను వారజెయ్యి అంటే కాస్త నీ చూపుని అటువైపు తిప్పి చూడు అని అర్థం. ఇప్పుడు నిండుగా నీల సముద్రం వలె నీరు మోస్తుండది. ఈ చెరువుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదిరువయింది. అంటే అక్క తమ్ముడు ఆ ఎడ్ల మండిలో పోతున్న సమయంలో అక్కతోటి తమ్ముడు చెప్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. అక్క ఒకసారి నువ్వు అటువైపు చూడు, అదిగో ఆ చెరువు చూడు ఏ విధంగా ఉందో, నిండుగా నీల సముద్రం వలె ఉందంట. మరి ఈ చెరువుకు ఆయకట్ట అంటే ఆనకట్ట కట్టిన పుణ్యాన, ఆనకట్ట కట్టడం వల్ల నీరు నిల్వ ఉండడం వల్ల ఎందరికో ఆదిరువైంది. అంటే నీరు ఉండడం వల్ల ఏంటి, మత్స్యకారులు కావచ్చు, రైతులు పంటలు పండించుకోవడం కావచ్చు, ఎంతోమంది దాని మీద ఆధారపడతారు కాబట్టి ఎంతోమందికి అది ఆదిరువైంది అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ మార్పు అనేది కనిపిస్తుంది. ఒకప్పుడు ఆ విధంగా చెరువు నిండా నీళ్లు లేకపోయే పంటలు పండించుకోవడానికి కానివ్వండి, మత్స్యకారులకు కానివ్వండి, గ్రామస్తులు నీరు ఉపయోగించుకోవడానికి కానివ్వండి, అలాంటి నీరు లేకపోయే ఇప్పుడు తమ్ముడు చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క మార్పు అనేది అక్కకు చూపిస్తున్నాడు ఏ విధంగా ఉంది. అవును నిజంగానే ఏకశిస్తుగా పాదరసం ఒలకబోసినట్లు ఈ చెరువు ఎన్నెలకు మెరుస్తున్నది. ఏకశిస్తుగా అంటే ఒక్కసారిగా పాదరసం తెల్లగా ఉంటుంది కదా, పాదరసం ఒకేసారి పోస్తే మెరుస్తూ ఏ విధంగా కనపడుతుందో ఆ విధంగా ఈ చెరువు కూడా ఎన్నెలకు మెరుస్తున్నది అని చెప్పేసి చెప్తుంది. కానీ ఇల్లెలకంగానే పండుగ అవుతుంది అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టగానే దాని ఫలితం అనేది వస్తుందా? రాదు. ఈ పాయకుంటలకెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగున దుంకుకుంటా ఎగిరి సన్న చేపలను గుట్టుకుమనుకుంటా సుడిగుండాలను లేపుతూనే ఉండవి. అంటే ఈ చెరువులో నుంచి, ఈ పాయకుంటలో అంటే ఈ నీటి గుంటలో నుంచి ఏంటి కొర్రమాన్లు అంటే ఒక రకమైనటువంటి చేపలు చెంగున ఎగురుకుంటూ ఏం చేస్తున్నాయంట, వీటిని ఈ యొక్క దుంకుకుంటా ఎగిరిపోయి సన్న
సన్న చేపలను ఏం చేస్తున్నాయి అంటే తినేస్తున్నాయి. పెద్ద చెరువులో నీరు ఉంటుంది అని చెప్పేసి మనము ఇళ్ళలకంగానే పండగ అవుతుందా అని చెప్పేసి అని అనుకున్నాం. అంటే మనం సంబరపడే లోపు, ఒక మంచి జరుగుతుంది అని సంబరపడే లోపు ఏం జరుగుతుందంట, ఇక్కడ పెద్ద పెద్ద కొర్రమేళ్ళు ఏం చేస్తున్నాయంటే పెద్ద చేపలు చిన్న చిన్న చేపల్ని తింటున్నాయి. తింటూ మనకుంట సుడిగుండాలను లేపుతూనే ఉండవి. అంటే అక్కడ కొంతమందికి ఇబ్బంది కూడా కలుగుతుంది. చిన్నకారు రైతులకు కావచ్చు, చిన్నకారు మత్స్యకారులకు కావచ్చు, వాళ్ళకు ఇబ్బంది కలుగుతూనే ఉన్నది అని చెప్పేసి చెప్తుంది. గవిండ్ల గుడ్డేలుగులు చెదల పుట్టలను గోళ్ళగీకి పుట్టకు పుట్ట పెరుగల గెట్టెలను మెక్కింది చాలక, చెట్ల శిఖలకు ఎగవాకి జంటితేనెలు ఆ పూటం జుర్రుకున్నది సాలక, ఆ పూట కళ్ళుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈడికి ఆడికి కాళ్ళుగాలిన పిల్లులోలే ఆశ వస్తూనే ఉండవి. గవిన్లు అంటే గుహలు, గవిన్లల్లా గుడ్డేలుగులు అంటే ఎలుగుబండ్లు చెదల పుట్టలను గోళ్ళతోటి గీకి పుట్టకు పుట్ట పెరుగల అంటే పెరిగినంత, ఎంతవరకు పెరిగిందో అంతవరకు గెట్టెలను, ఆ యొక్క గెట్టెలు ఉంటాయి కదా వాటిని మెక్కింది చాలక, తిన్నది చాలక, ఆ చెట్ల శిఖలకు ఎగవాకి చెట్లకు చిటారు కొమ్మ దాకా ఎలుగుబండ్లు ఎక్కి జంటి తేనెలను కూడా ఆపూటము అంటే పూర్తిగా జుర్రుకున్నది చాలక ఇంకేం చేస్తున్నాయట, ఆ పూట కళ్ళుకు కట్టిన ఈతలొట్టి కోసం ఈడికి ఆడికి కాళ్ళు గాలిన పిల్లిలోనే ఆసు వస్తూనే ఉన్నవి. ఆసు వస్తూ రావడం అంటే తిరుగుతున్నాయి, కాళ్ళు గాలిన పిల్లిలో అంటే అక్కడక్కడే తిరుగుతున్నాయి అన్నమాట. ఏంటి ఈ యొక్క ఎలుగుబండ్లు అని మనసులో అనుకుంటా ఆ గుడ్డేలుగులను చూసే కంటిని అట్లా మీదికి సారిచ్చేట వాళ్ళకు గట్టు మీద జారుడు బండల వెనక అలుగందుకెనక కాడ చిరుతగండు కాదు ఆడిదే అప్పుడే ఇనిందో ఏమో కళ్ళు గానక పొట్టాపతికి గాండ్రు అనుకుంటా తన పొట్టను పుట్టిన తన కూనల్ని నముల్కమింగా చూస్తుండది. ఎలుగుబండ్లను చూసిన తర్వాత ఎలుగుబండ్లు ఏం చేశాయి, మొదట గుహల్లో నుంచి బయటకు వచ్చి చెదల పుట్టలను గోళ్ళతో గీకి ఆ యొక్క చెదలను తిన్నది కాక తర్వాత ఏం చేశాయి, చెట్ల శిఖలకు ఎక్కి తేనె తెట్టలను కూడా తీసుకుని ఆ తేనెలను తాగి జంటి తేనెలను తాగి కళ్ళుకు కట్టినటువంటి ఈ యొక్క ఈత లొట్టి కోసం కూడా ఈడికి ఆడికి తిరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు రచయిత అని అంటే, అధికారంలో ఉండేటువంటి వారు పెద్దవారు వాళ్ళు వారికంటే చిన్న స్థాయిలో ఉన్న వారిని ఏ విధంగా వాళ్ళు తమ చెప్పు చేతల్లో పెట్టుకుంటారు, తమకు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు అనేది, అధికారులు సామాన్య ప్రజల మీదంగా ఏ విధంగా పెత్తనం చూపిస్తారు అని చెప్పడం అనేది ఇక్కడ ఒక ఉద్దేశం. ఇంకొకటి చూడండి అని మనసులో అట్లా అనుకుంటుండగానే ఆ గుడ్డేలుగులను చూసే కంటిని అట్లా మీదికి సారిచ్చడం అంటే కాస్త కొంచెం పక్కకి అటువైపు పైకి చూసేసరికి అంట గట్టు మీద ఆ జారుడు బండల వెనక ఎక్కడ అలుగందుకునే కాడ, అలుగందుకుండడం అంటే ఏంటి, అలుగు అంటే చెరువు నిండిన తరువాత నీరు కిందకి దునుకుతూ ఉంటుంది, చెరువు నిండిన తర్వాత దునుకుతూ ఉంటుంది. అలా అలుగు పోయకపోతే ఆ కట్ట తెగిపోతుంది, గండి పడుతుంది దానికి. అది ఆ ప్రదేశంలో చిరతగండు అంటే మగపులి. చిరతగండ కాదు ఆడిదే. అప్పుడు ఈనిందో ఏమో కళ్ళు కానక పొట్టాపతి అంటే ఆకలి బాధకి అప్పుడే అది ఈనింది కదా, ఆకలిగా ఉంది, పిల్లల్ని కనడం వల్ల ఆకలితో ఉండి పొట్టాపతికి గాండ్రు అనుకుంటా తన పొట్టన పుట్టిన తన కూనల్ని నముల్కమింగ చూస్తుండది. అంటే తినాలని చెప్పేసి అనుకుంటుంది. అంటే తాను అప్పుడే ఈనడం వల్ల ఆకలితో ఉండడం వల్ల తన పిల్లలే అని చెప్పేసి అంత గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉంది, ఏదో తినడానికి ఉండేటువంటి మాంసమేనా అనుకుంటుందన్నమాట. ఇంకా ఆ పక్కనే గొర్రెపోతును ఆమాంతము మందుగుడిగలు మింగిన తాస్పాము సీకర చెట్టుకు తీగలే చుట్టుకున్నది. గొర్రెపోతును అమాంతం మింగినటువంటి తాసుపాము సీకర చెట్టు అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుకు తీగలాగా చుట్టుకున్నది అరిగించుకోవడం కోసం. తిన్నది అరగని పూడువాము అంటే 2 తలల పాము అంటారు దీన్ని. పూడువాము గురిగింజలోలే గుడ్లు మిటుకుని మిటకరించుకుంటా సుట్ట కుదురులోలే చుట్టుకొని అతీగతి ఎరగకుండా పడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగా వస్తున్న పాలుపెర గండ్లబడదనే ఉన్నది. ఏంటంట పూడువాము
పూడువాము అంటే 2 తలలు ఉన్నటువంటి పాము. గురిగింజలో గుడ్లు. గురిగింజ ఎలా ఉంటుంది, పైన రెడ్ కలర్లో, కింద ఎరుపు నలుపు రంగులో ఉంటుంది. ఆ విధంగా కళ్ళను మిటికరిస్తూ ఆ పామంట చుట్టకుదురులోలే, అంటే మనము ఏదైనా కుండ నెత్తిని పెట్టుకున్నప్పుడు చుట్టకుదురు పెట్టుకుంటాం, ఆ విధంగా గుండ్రంగా చుట్టుకొని అతి గతి లేకుండా ఉన్నదట. అంటే ఎటువంటి స్పర్శ లేకుండా, బాగా తినేసి స్పర్శ లేకోకుండా పడుకొని ఉన్నదట. ఇంకా ఏంటి, ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర అంటే ఆనవాళ్ళు కూడా కనపడుతున్నాయి. అంటే వాళ్ళు వెళ్ళే మార్గంలో ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, ఈ దృశ్యాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. వాటిని గురించి అక్క మనసులో అనుకుంటూ వెళుతుంది. అంటే ఇవన్నీ చెప్పడం కూడా, పూడువామను కావచ్చు, లేకపోతే నక్కలు కావచ్చు, ఎలుగుబండ్లు కావచ్చు, చిరుత, ఇవన్నీ కూడా అంటే అధికారులు అనేవాళ్ళు సామాన్య ప్రజల మీద ఏ విధంగా పెత్తనం చేస్తారు, ఏ విధంగా అధికారం చెలాయిస్తారు అని చెప్పే ఉద్దేశంతో, అంటే ఏమీ మారలేదు, అప్పుడున్నట్టే ఉంది కదా అని చెప్పేసి అక్క అనుకుంటున్నట్టుగా ఇక్కడ రచయిత చెప్పడం జరిగింది. మరి మా తిక్క సన్యాసి కొత్త పాటేసినాం, కొత్త దారి కొత్త మలుపు అంట పదం పాడతాడేంది? ఇదంతా నాకు తెలిసిన బాటనే, ఎన్నేళ్ల నుంచో తొక్కుడు పడ్డ బాట, ఇందుట్లో కొత్త యాడుండది అంట అనుకున్నా కానీ నా మనసు నాకు బుద్ధి చెప్పుతున్నట్లు అనిపించింది. అంటే ఏంటి, మా తిక్క సన్నాసి పొద్దాక కొత్త పాటేసాం అని చెప్పేసి అంటున్నాడు, ఇదే మాట చెప్తున్నాడు ఏంటి, ఈ పదం పాడుతున్నాడు ఏంటి, ఇదంతా నాకు తెలిసిన బాటే కదా, ఎన్నేళ్ల నుంచో తొక్కుడు పడ్డ బాట అంటే అందరికీ తెలిసినటువంటి బాటే కదా, అలవాటైనటువంటి బాటే కదా, ఇందులో కొత్త ఏడున్నది అంటే ఈ విషయాలన్నీ, ఇవన్నీ మనము ఇదివరకు చూసిన, ఈ పాత తరం చూసినటువంటి సంఘటనలు ఇవే కదా మనకు కనిపించేది అని చెప్పేసి అనుకున్నదట. కానీ అట్లా అనుకున్నా కానీ నా మనసుకు నాకు మళ్ళీ బుద్ధి చెప్పుతున్నట్లు అనిపించిందట. ఏంటో చూడండి. అయినా కాకున్నా కానీ మరి ఇంత కరుగనితనం ఉండకూడదు, అంటే కఠినత్వం అనేది ఉండొద్దు మనిషికి. ఎప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినాలి, నేనే కరెక్టు అని చెప్పేసి మనం అనుకోవద్దు. ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని కూడా కాస్త మనసు పెట్టి మనం ఆలోచించాలి. ఎంత కరుగనితనం, కఠినత్వం అనేది ఉండొద్దు. పురాగా ఎలుతురుకు దడికట్టినట్లు ఒక్క పచ్చరం బరవకూడదు. పురాగా అంటే పూర్తిగా, ఎలుతురుకు అంటే వెలుతురికి దడిగట్టినట్లు అంటే అడ్డంగా ఒక్క పచ్చరం అంటే ఒక వస్త్రము పరవకూడదు. అంటే ఏదైనా ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు ఇది కాదు అని చెప్పేసి మనము అడ్డుకట్ట వేయకూడదు. ఇది కాదు అని చెప్పేసి ఒక వస్త్రము పరవకూడదు అంటే ఏంటిది ఇక్కడ అంటే, ఇది కాదయ్యా అని చెప్పేసి, ఇది కాదమ్మా అని చెప్పేసి ఎవరైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు మనం దాన్ని విమర్శించకూడదు. దాన్ని మెచ్చకుండా మరి రొమ్మున ఎముకలు లెక్క పెడతానంటే ఎట్లా? రొమ్మున ఎముకలు లెక్క పెట్టడం అంటే ఏంటి ఇక్కడ అంటే విమర్శించడం, అంటే అది వ్యర్థమైన పని. రొమ్మున ఎముకలు ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా? లెక్క పెట్టలేరు. ఈ భాగంలో మనం ఎముకలు లెక్క పెట్టగలుగుతామా? లెక్క పెట్టలేము. అంటే అది ఏంటి, చేసినా కూడా వ్యర్థమైనటువంటి పని అన్నమాట. అంటే మనము ఏదైనా పని చేసేటప్పుడు మనం ఆలోచించుకొని చేయాలి. ఎవరిని కూడా ఊరికే ఉత్తి పుణ్యానికి మనం విమర్శించడం అనేది చేయకూడదు. 2 కళ్ళు తెరిచి నిదానంగా లోతులు వాటిచ్చి చూడాలి. యాది కనుమరుగైన మరుగున పడి తప్పినట్లే కదా. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు మనము 2 కళ్ళు తెరిచి నిదానంగా లోతులు వాటిచ్చి చూడడం, అంటే కళ్ళు తెరిచి చాలా మంచిగా మనసుతోటి పరిశీలించి చూడాలి. యాది అంటే ఏంటి, గుర్తు. ఏదైనా ఒక గుర్తు మనకు తెలిసినప్పుడు అది కనుమరుగైన అంటే మనం మర్చిపోయినా కూడా, ఒక తెలిసిన విషయాన్ని మనం మర్చిపోయినా కూడా మరుగున పడి తప్పినట్లే కదా. అంటే మనకు తెలియకుండా పోతుంది. ఒక విషయం మనకు తెలిసి ఉండవచ్చు కొన్ని రోజుల వరకు, కానీ దాన్ని మనం మర్చిపోతే అది మనకు కొద్ది రోజుల తర్వాత అది ఏమవుతుంది, పూర్తిగా ఆ విషయాన్ని మనము మర్చిపోతాం. అంటే కనుమరుగైపోతుంది, అంటే తెలియకుండానే పోతుంది. తెలిసిన విషయం కూడా ఒకప్పుడు తెలుసు, కానీ తర్వాత తెలియకుండా పోతుంది. నాకు ఎన్నటి నుండో ఎరుకున్న పాటైతే మటుకు బాగైందా లేదా అంటే ఎంతసేపు ఇది పాత తరాల బాట అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ మనకి ఎంత తెలిస్తే మటుకు ఏంటి, ఇది బాగా అయిందా లేదా అనేది నేను చూడాలి కదా. మా తమ్ముడు చెప్తున్నాడు కదా, కొత్త పాట వేసాము, కొత్త మార్పులు వచ్చాయని చెప్తున్నాడు కదా, చూడాలి కదా అని చెప్పేసి. బాట నడిసి కాలుకు రొంపి అంటుకోకుంటే కుసున్న కాడికి వచ్చి కాళ్ళకు రొచ్చు తాకుతుందా తగులుతుందా? అంటే మనం నడిస్తే మనకి బురద అంటుకుంటుంది, అంతేగాని మనం కూర్చున్న కాడికి వచ్చి బురద ఎప్పుడూ కూడా వచ్చి మన కాళ్ళకి అంటుకోదు. అంటే ఏదైనా సరే ఒక విషయం మనకు తెలియాలి అని అంటే అందాక మనం వెళ్ళాలి. ఆ విషయం దాకా, ఆ పరిస్థితుల దాకా, ఆ సంఘటనల దాకా మనం వెళ్తేనే అది ఎంతవరకు నిజము అబద్ధము అనేది మనకు తెలుస్తుంది. అంతేగాని మనం ఒక దగ్గర కూర్చొని ఇది ఇట్లా అది అట్లా అని ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి మనం గుడ్డిగా నమ్మకూడదు.
తర్వాత ఎంత చెడ్డ కానీ ఎంత బాగా బతికినా కానీ ఇంకోని ఆశలతోటి మంది భుజాలెక్కి నడవకుండా పయనం సాగితే చాలు మనకు కావాల్సింది. మనం చూడవలసిందల్లా ఒకడు తన కాళ్ళ మీద తాను నిలబడ్డా లేదా అనేది. ఎప్పుడైనా సరే మనం ఏం ఆలోచించాలి, ఎంత బాగా బతికినా ఎంత చెడ్డగా బతికినా కూడా మన కాళ్ళ మీద మనం నిలబడ్డామా లేదా, మంది భుజాలెక్కి నడవకుండా, అంటే ఒకరిని మోసం చేయకుండా ఒకరి మీద ఆధారపడి బతకకుండా మన బతుకు మనం బతికితే అదేంటి, మనము స్వచ్ఛంగా మన ప్రయత్నంతో మనము మన జీవితంలో గెలుపు సాధించినట్టు లెక్క, మన కాళ్ళ మీద మనము నిలబడ్డట్టు లెక్క. అదే మనం చూడాలి, ఎవరిలో అయినా కూడా అదే మనం చూడాలి. ఊరి చెరువు దాటిపోయాము, మత్తడి దాటినం. మత్తడి అంటే నల్లరేగడి పొలాలు. మోతేబారి రైతుల పసుల కొట్టాలు గాండ్రబట్టినవి. మోతేబారి అంటే భూస్వాముల యొక్క పశువుల యొక్క కొట్టాలు గాండ్రబట్టినవి అంటే కనబడుతున్నాయట. ఈ కొట్టాల గడ్డివాములన్నీ ఇగి చెదరకుండా కుదురుగా మట్టసంగా ఉండవి. ఇగి అంటే వరుస. ఆ కొట్టాలలో గడ్డివాములన్నీ చక్కగా ఎటువంటి వరస చెదరకుండా కుదురుగా ఉన్నాయంట. ఇంటి ముఖం పట్టిన ఎడ్లు లగేస్తుండవి అంటే పరిగెడుతున్నాయి. ఇంటి ముఖము అంటే వాటికి తెలిసిన దారి, వాళ్ళ ఊరికి వాళ్ళ ఇల్లు తెలిసే ఉంటుంది కదా. ఎడ్లకి రెగ్యులర్గా నడిచేటువంటి ఎడ్లకి ఇల్లు తెలిసి ఉంటుంది కాబట్టి లగేస్తున్నాయి అంటే పరిగెడుతున్నాయి. మా ఊరి ఎల్లమ్మ గుడి వచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండా ఉన్నది. పసుపు బండాలు అంటే పసుపు కుంకుమలతోటి చెక్కు చెదరకుండా ఉందంట. పూజారి కృష్ణమాచార్ల ఇల్లు దాటినం. ఓగా కండ్లబడేదే గోపాలరాయని భవంతి బంగ్లా. ఈడికి బండి చేరిందంటే సూపుకు గోడ కట్టినట్లే. ఇందాక మరిసింది యాదికొచ్చినట్లు, మురిపాల వస్తువును గౌసెన్ల దాసినట్లు, ఎవరికండ్లా పడకుండా ఈ తాప కూడా మా తమ్మయ్య నొగల మీదికెళ్ళి చెంగున దుంకి కచ్చడానికి ఎర్రపర్దాలు సింగారిస్తాడనుకొని నా పాపెట్లో చెదిరిన ఎంటికలు సక్కన దిద్దుకొని కొంగు నిండుగా సవరించుకున్నా. అసొంటి దాపరిక పనులు యావీ జరగలేదు. అంతకొస్తే ఆడ పర్దాలున్న ఉనికి కూడా కనబడలేదు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది. ఎప్పుడైతే గోపాలరాయని భవంతి ఒక వ్యక్తి ఆ కళ్ళబడేదే అంటే ఆ కనిపించేదే, వాళ్ళిద్దరూ అక్క తమ్ముడు ఆ ఎడ్ల బండిలో వెళ్తున్నారు, అదిగా కనిపించేదే గోపాలరాయని భవంతి. ఇక్కడికి వచ్చామంటే సూపుకు గోడ కట్టినట్లే, అంటే అంత ఎత్తైనటువంటి భవనం. ఇక తర్వాత ఏమీ కనిపించదన్నమాట అది ఉంటే, దాన్ని చూస్తే. ఇందాక మురిసింది అంటే ఇందాక మరిసిపోయింది అంటే ఇంతసేపు మనం మర్చిపోయిన విషయం ఏదో సడన్గా మనకు గుర్తొచ్చినట్లు, మురిపాల వస్తువును గౌసెన్లో దాచినట్టు, గౌసెను అని అంటే ఇక్కడ భద్రంగా దాచిపెట్టినట్టుగా ఏదో ఒక విషయం గుర్తొచ్చిందంట. ఏంటి అని అంటే, ఎవరి కంట్లో పడకుండా ఈ తాప కూడా మా తమ్మయ్య అంటే వాళ్ళ తమ్ముడు నొగల మీదికి వెళ్ళి, నొగలు అంటే ఇక్కడ బండి కొయ్యలు, బండి తొట్టి ఉంటుంది కదా, ఎడ్ల బండికి తొట్టిలాగా ఉంటుంది కదా, ముందు కూర్చొని తోలుతూ ఉండడం, దాని నుంచి దుంకి అంటే కిందకు దుంకి కచ్చరం అంటే బండికి ఎర్ర పర్దాలు సింగారిస్తాడు అనుకుందంట అక్క. ఎర్ర పర్దాలు సింగారిస్తాడని అనుకుందంట. అనుకొని ఏం చేసిందంటే, ఇంకా నా పాపట్ల చెదిరిన ఎంటికలు సక్కన దిద్దుకొని కొంగు నిండుగా కూడా సవరించుకుందట. ఎందుకు కానీ ఇప్పుడు అలాంటి పనులు ఏమీ చేయలేదంట వాళ్ళ తమ్ముడు. ఎందుకంటే ఒకప్పుడు ఆ భవంతి రాగానే ఆడవాళ్ళు ఎవరు వాళ్ళకు కనిపించకుండా ఉండడం కోసము అక్కడికి రాగానే ఆ యొక్క బండిలో వెళ్ళే వాళ్ళు బయటికి కనిపించడం కోసం ఎర్ర పరదాలు కట్టేవాళ్ళు. తర్వాత ఆడవాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, ముసుగు వేసుకునేవాళ్ళు బయటికి కనపడకుండా. అలాంటిది ఇప్పుడు కూడా వాళ్ళ తమ్ముడు చేస్తాడేమో అని చెప్పేసి అక్క అనుకుంది, ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అలాంటి దాపరిక పనులు అంటే అలాంటి దాచేటువంటి పనులు ఏమీ చెయ్యలేదు. అంత కాడికి వస్తే అసలు అందులో పర్దాలు కూడా లేవు, అంటే కట్టడానికి పర్దాలు కూడా లేవు. నా ప్రాణానికి కొత్తగా ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించింది. అమ్మయ్య, అంటే ఇలాంటివి జరగట్లేదు అంటే మార్పు వచ్చింది. ఒకప్పుడు ఒక తరంలో ఉన్నటువంటి మా పాత తరంలో ఉండేటువంటి పద్ధతులు మారిపోయాయి. ఆడవాళ్ళు మగవారి కంట పడకుండా సింగారించుకొని అంటే ఈ యొక్క కొంగు పైన వేసుకొని కనపడకుండా దాచుకునేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు అని చెప్పేసి, మార్పు వచ్చిందని చెప్పేసి అమ్మయ్య అని చెప్పేసి ఊపిరి పీల్చుకుందంట. పెళ్లి చూపుల నాడు పిల్లగానోళ్ళు పెళ్లి పిల్లను గోటి కొన నుండి సిక్కల్లా చూసినట్లు నేను మా ఊరిని చూడబట్టిన. నా కంటి ఎదురుగానే రచ్చకట్ట, కందిరుగని మనసులోలే మా రచ్చకట్ట రాగి చెట్టు రెండు ఒకదాన్ని ఇంకోటి ఉండనట్లు ఒకదానికోటి తోడంట ధీటుగా నిలబడ్డవి. అదేం చిత్రము కానీ ఈసారి చూడమంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైనవి.
ఎప్పటి తీరుగా ముచ్చల కన్న కిందే ఓరగా కూసుండే మనుషులు మటుకు కానరాలేదు. ఇదేం ముంచుకొచ్చే మా ఊరికి, ఇది కలనా మాయనా అంట నిదానిచ్చి చూసేటాళ్ళకి వాళ్ళల్లా ఒకరో ఇద్దరో రచ్చ మీద కూసున్నట్లు కానొచ్చిండ్రు. నా కళ్ళను నాకే నమ్మబుద్ధి కాలేదు. 2 చేతులు బాగా నలుపుకొని మళ్ళా చూసిన కూడా అదే నిలుకడై నిలువని నిజం అని తోచింది. ఓ రచ్చబండ, ఓ రాగి చెట్టు, ఎన్నాళ్ళకెన్నాళ్లకు ఏరుదారులు ఎచ్చుతచ్చులు మానితోటి మనిషికి సమానంగా తావును నీడను పంచి ఇచ్చే యోగము బుద్ధి మీకు దక్కింది అని మెచ్చుకుంటా సంబురాన ముందుకు సాగిన. పెళ్లి సూపుల నాడు పిల్లగానోళ్ళు పెళ్లి పిల్లను గోటి కొన నుండి శిఖల్లో చూసినట్లు. గోటి కొన అంటే కాళ్ళు నుంచి శిఖ అంటే తల వరకు, అంటే నగశిఖ పర్యంతం అంటూ ఉంటారు కదా, టాప్ టు బాటమ్ అంటాం మనం ఇంగ్లీష్. అంటే కింద నుంచి మీదికి ఏ విధంగా పెళ్లి పిల్లగానోళ్ళు పెళ్లి పిల్లని చూస్తారో ఆ విధంగా కూడా చాలా ఏళ్ళ తర్వాత ఆ ఊరికి వచ్చినటువంటి అక్క వాళ్ళ ఊరిని ఆ విధంగా పరిశీలించి చూస్తుందంట, వాళ్ళ ఊరిని చూస్తుందంట. ఎదురుగా చూస్తే రచ్చకట్ట అంటే రచ్చబండ. చాలా ఏళ్ళ తర్వాత మరి ఊరికి వచ్చినప్పుడు అప్పుడు అది ఉండే కదా, పలానా ప్లేస్లో పలానా ఉండేది కదా, ఇప్పుడు ఉందా లేదా అని మనం గమనిస్తాం కదా మరి ఊరు వెళ్ళినప్పుడు, చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళినప్పుడు. ఆ విధంగానే తను కూడా చూస్తుందంట, రచ్చకట్ట కనపడిందట. కందెరుగని మనసులోలే మా రచ్చకట్ట, కందెరుగని అంటే భేదభావం లేనటువంటి మా రచ్చకట్ట రాగి చెట్టు 2 ఒకదాన్ని ఇడిసి ఇంకోటి ఉండదన్నట్లు ఒకదాని కోటి తోడంట ధీటుగా నిలబడ్డవి. ఎప్పుడైనా మీరు రచ్చబండ చూసినట్లయితే దాని మధ్యలో ఒక రావి చెట్టు ఉంటుంది. రాగి చెట్టు అంటే రావి చెట్టు ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండనట్టుగా ఆ విధంగా ఆ రచ్చబండ మీద రావి చెట్టు కనపడ్డాయంట. మరి అదేం చిత్రమో కానీ ఈసారి సూడు అంట మరి రచ్చకట్ట కింద అన్ని చెప్పులే కుప్పలైనవి. అంటే చెప్పులన్నీ కూడా కింద ఉన్నాయి, చెప్పులన్నీ కూడా కుప్పలుగా ఉన్నాయంట. ఎప్పటి తీరుగా ముచ్చెల కన్నా కింద ఓరగా కూసుండే మనసులు మటుకు కానరాలేదు. ముచ్చెల కన్నా అంటే ముచ్చెలు అంటే ఇక్కడ యజమానులు, అధికారులు కంటే కొంచెం అధికారులు రచ్చబండ మీద కూర్చుంటే కింద ఈ ఓరగా అంటే కింద కాస్త కిందగా కూర్చునేటువంటి మనుషులు, మామూలు ప్రజలు కింద కూర్చునేవాళ్ళు. అలా లేదు, అలా కనిపించలేదు, అక్కడ దృశ్యం అలా కనిపించలేదు. అప్పుడు అనిపించిందంట ఈమెకి, అదేంటి చెప్పులన్నీ కింద ఉన్నాయి అని చెప్పేసి అనిపించింది. మామూలుగా ఇది ఏముండాలి, కింద జనాలు అందరూ ఉండాలి, చెప్పులు వేసుకొని కింద కూర్చొని జనాలు ఉండాలి, ఒకరిద్దరు రచ్చబండ మీద ఉండాలి. అలా కాదు, చెప్పులన్నీ కింద ఉండి మనుషులందరూ రచ్చబండ మీదనే ఉన్నారంట. ఇదేం ముంచుకొచ్చి మా ఊరికి, ఇది కలనా మాయనా అని చెప్పేసి అనిపించి నిదానంగా ఇలా పరిశీలించి చూసిందంట. చూసేసరికి ఒకరు ఇద్దరు రచ్చ మీద కూర్చున్నట్లు కానొచ్చిర్రు. నా కళ్ళను నాకే నమ్మబుద్ధి కాలేదు. అసలు 2 చేతులు బాగా నలుపుకొని చూసిందంట. అసలు నిజమా కాదా ఇది నా కళ్ళకు కనిపించేది అని చెప్పేసి చూసిందంట. కానీ చూస్తే అది నిజం, ఆమె కనిపించేది నిజం. అందరూ కూడా పైనే ఉన్నారు, కింద చెప్పులు వదిలి పెద్దవాళ్ళు పైన కూర్చోవడం, ప్రజలందరూ కింద కూర్చోవడం, కింద ఓరగా కూర్చోవడం అనేటువంటి ఆ సన్నివేశాలు ఏమీ తనకి కనిపించలేదు. అప్పుడు తన మనసులో తాను అనుకుందంట, ఏమనుకుంది, ఓ రచ్చబండ, ఓ రాగి చెట్టు, ఎన్నాళ్ళకు ఏరుతార్లు అంటే తారతమ్యాలు, డిఫరెన్సెస్ లేకుండా, ఎచ్చుతచ్చులు, భేదభావాలు లేకుండా, ఎక్కువ తక్కువలు లేకుండా అంటే ఇలాంటివన్నీ మానుకొని నువ్వు తోటి మనిషికి సమానంగా తావు అంటే చోటును నీడను పంచి ఇచ్చే యోగము బుద్ధి నీకు దక్కింది అని చెప్పేసి మెచ్చుకుంటూ మనసులో అనుకుంటూ ఇంకా ముందుకు సాగిందంట సంబరంతో. బండి సాగిపోతానే ఉండదు. ఇంకా గోపాలరాయని బంగ్లా వెంటనే ఆయన బామ్మర్ది రంగరాయని 2 అంతస్తుల గచ్చు భవంతి. ఈ యొక్క ఎప్పుడైతే గోపాలరాయని భవంతి దాటిందో దాని తర్వాత ఎవరు, ఆయన బామ్మర్ది అంట. పేరేం పేరు, రంగరాయుడు. ఆయన యొక్క 2 అంతస్తుల గచ్చు భవంతి అంట. ఊరంతటికి కుల పెద్దనంట నెత్తెత్తుకొని నిలబడ్డట్లు కానొచ్చింది. అంటే చాలా ఎత్తైనటువంటి 2 అంతస్తుల భవనం. ఆయన ఊరంతటికి కూడా పెద్ద కాబట్టి కుల పెద్దంట. అందుచేత ఆ విధంగానే దానికి తగ్గట్టుగానే ఆ ఇల్లు కూడా 2 అంతస్తుల భవంతి. ఎన్నడూ లేనిది ఆ భవంతి బంకులేమో దిగుళ్ళల్లా దీపాలు ఎలుగుతలేవు. నేను చూస్తున్నది పొద్దుమాపు పూటనే కానీ ప్రమిదలన్నీ చమురు నిండుకోంగా దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంతా పాడు కొట్లాడినట్టు కలదప్పి దో అంటున్నది. ఎందుకో అంట అనుమాన పడుతుండగానే మా ఓడు పెద్ద పులిని ప్రాణంతో పగ్గాన వేసిన కుశాలతోటి చెప్తున్నాడట. ఏం చెప్తున్నా ఒకసారి చూడండి.
మరి ఆ గోపాలరాయుని భవంతి ఏంటి, ఎప్పుడు చూసినా కూడా చక్కగా దీపాలు వెలిగించి అందంగా కనిపించేది. అది కాస్త ఇప్పుడు ఏంటి, ఎన్నడూ లేని విధంగా భవంతి బంకులు అంటే ఇంటి ముందు మెట్ల కంటే కూడా కాస్త ఎత్తుగా పెద్దని అరుగులు కట్టుకునే వాళ్ళు ఇదివరకు కాలంలో, వాటిని బంకులు అంటారు. ఇప్పుడు కూడా కట్టిస్తున్నారు. ఇళ్ళ ముందు ఏంటి అంటే పెద్ద పెద్ద అరుగులు అన్నమాట, కూర్చోవడానికి పెద్ద పెద్ద అరుగులు ఉంటాయి కదా, చిన్న స్టెప్స్ కాకుండా, చిన్న మెట్లు కాకుండా పెద్ద పెద్ద అరుగులు కట్టేవాళ్ళు, వాటిని బంకులు అంటారు. చూసేసరికి ఆ బంకులలో దిగుళ్ళు, దీపాలు పెట్టుకునేటువంటి దిగుళ్ళు కూడా ఉండేవి, అంటే గూళ్ళలాగా ఉండేవి. దాంట్లో దీపాలు వెలగట్లేవు. అంటే మరి నేను చూస్తున్నది పొద్దుమాపు పూటనే కదా, అంటే రాత్రిపూట సమయమే కదా, నేను అంటే పొద్దుగూకిందనమాట. ఇక పొద్దుగూకేటువంటి సమయమే కదా, మరి ప్రమిదలన్నీ అంటే దీపాలన్నీ కూడా చమురు నిండుకోవడం అంటే నూనె అంతా అయిపోయి దుమ్ము కొట్లాడుతున్నవి, అంటే పడాగు పడిందనమాట. ఎవరు ఉండట్లేదు ఆ ఇంట్లో, దీపాలు కూడా వెలిగించలేవు. ఇల్లంతా పాడు కొట్టినట్లు దో అంటుందంట. దో అంటే చాలా భయంకరంగా కలదప్పిపోయి ఉందంట. ఎందుకా అని చెప్పేసి ఈ అక్క అనుమానపడుతుండగానే వాళ్ళ తమ్ముడంట, మా ఓడు పెద్ద పులిని ప్రాణంతో పగ్గాన వేసిన కుశాలతోటి, అంటే ఒక పెద్ద పులిని ప్రాణంతో పట్టుకున్నటువంటి వాడు ఎంత సంతోషంగా ఉంటాడో, అంత కుశాలు అంటే అంత సంతోషంతో ఏమంటున్నాడంట తెలుసా, అక్క ఇన్నాళ్లకు మన ఊరికి పట్టిన మిత్తి దొరసాని, అదే పెద్ద మారమ్మ పేరు లేకుండా ఊడ్చుకుపోయింది. మన ఊరోళ్ళంతా ఇప్పుడిప్పుడే తెలిసి మిత్తి పూజ మీదనే మిద్దలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మల్లబడి ఆయనకే పంగనామం పెట్టిండ్రు. అంటే ఏంటి, ఇన్నాళ్లకు మిత్తి దొరసాని అని, అదే పెద్ద మారమ్మ లేకుండా ఊడ్చుకుపోయింది. మిత్తి దొరసాని అంటే ఇక్కడ మృత్యు దేవత, మృత్యు అది లేకుండా పోయింది. ఎవరిని అంటున్నారు ఇక్కడ అని అంటే, ఈ యొక్క గోపాలరాయుని యొక్క బామరదైనటువంటి రంగరాయుడు, ఈయన అంటున్నారు మిత్తి దొరసాని అనే పెద్ద మారమ్మ లేకుండా ఉడుచుకుపోయింది. మన ఊరోళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలివి నేర్చుకొని మిత్తి పూజ మీదనే మిద్దలు మోపి, ఇక్కడ మిత్తి పూజ అంటే ఏంటంటే, ఇక్కడ మిత్తి అంటే మృత్యు అనుకున్నాం కదా, అంటే సమాధుల మీద, మృత్యువు మీద భవంతులు కట్టి, అంటే ఇతరుల యొక్క మరణాన్ని కూడా లాభంగా చేసుకొని భవంతులు ఇండ్లు కట్టుకున్నటువంటి ఈ యొక్క గోపాలరాయుడు అయితే, ఈ యొక్క రంగరాయుడు ఎవరైతే ఉన్నారో అదిగో ఆయనకు ఎదురుపడ్డారట. శ్రీమంతుడైన రంగరాయుని మీద మల్లబడడం అంటే ఎదురు తిరుగుబాటు చేసి ఆయనకి పంగనామం పెట్టారు ప్రజలందరూ కూడా. అంటే మోసం చేశారనమాట. మోసం చేసేటాన్ని, ప్రజలను మోసం చేసి భవంతులు సంపదలు సంపాదించేటువంటి ఈ రంగరాయన్ని, ఈయననే ఇక్కడ మిత్తి అంటే ఒక మృత్యు దొరసానితోటి చెప్పబడ్డాడు ఈయన. అంటే ఆ విధంగా చెప్పబడ్డాడు. అంటే ఆయన పీడ పోయింది ఇక, అంటే ఆయన లేడిక. ఎందుకంటే ఆయనకు ప్రజలందరూ ఎదురు తిరిగి ఆయనకే పంగనామం పెట్టారు, అంటే ఆయనకే మోసం చేశారంట. దాంతో ఆయన దిమ్మ తిరిగి చెప్పుకుంటే సిగ్గువాయే, మూసుకుంటే ప్రాణం పోయేనంట. ఇరుకట పడి కుడితిలో పడ్డ ఎలక తీరుగా తనలాన్న కానీ ఉపాయం దోసుక పెళ్ళాం పిల్లల తీసుకొని చుట్టాల మార్గం అంట రంగాపురం చేరిండు. అంటే ఇక ఊర్లో ఈ విధంగా ఇరుకుటాన పడడం అంటే ఇరుకాటంలో పడడం, అంటే ఎటు తేల్చుకోలేనటువంటి దాని పరిస్థితిలో ఉండి కుడితిలో పడ్డ ఎలుక కుడితిలో పడితే ఏ విధంగా బయటికి రాలేక, దానిలో ఈత కొట్టలేక చనిపోతుందిగా, ఆ విధంగానే ఆ తన్లాడిన అంటే పెనుగులాటతోటి కష్టపడడంతో ఎటు ఉపాయం దోచుక పెళ్ళం పిల్లల్ని తీసుకొని చుట్టాల మార్గమైనటువంటి రంగాపురం అనేటువంటి ఊరికి ఆయన వెళ్ళిపోయాడంట. ఈ రంగరాయుడు చిన్న సన్నోడుగా ఆడే ఈ పసికారు రెండెరగక నివురుగమ్మిన కొరివితోటి నెత్తిగొక్కుంటలేరు కదా, ఏమో మనసు ఊగినట్లు ఊగింది. మరి వీళ్ళందరూ ఆ యొక్క రంగరాయుడికి ఎదురు తిరిగి ఆయనకు పంగనామం పెట్టడం వల్ల ఆయన ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్ళిపోయాడు. కానీ మరి చిన్న సన్నోడు ఏం కాదు, అంటే సామాన్యుడేం కాదు, మరి వెళ్ళిపోయాడు కానీ సామాన్యుడైతే కాదు. ఈ పసికారులు అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, కుర్రాలు ఎవరైతే ఉన్నారో రెండెరగక నివురు గమ్మిన, అంటే రెండెరగకంటే రెండు విషయాలు తెలగక ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఆయన మోస స్వభావం. రెండెరగక నివురు గమ్మిన కొరివితోటి నెత్తికొక్కుంటలేరు కదా, అంటే రెండు విషయాలు తెలియక, రెండు రకాలుగా మాట్లాడుతుంటారు కదా కొంతమంది. రెండు విషయాలు తెలియక అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ రంగరాయనటువంటి వాడితో కొరివితోటి నెత్తికొక్కుంటలేరు కదా అని చెప్పేసి, అంటే బూడిద కమ్ముకొని ఉన్నటువంటిది నిప్పు ఉంటుంది, అది లోపల నిప్పు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈ యొక్క రంగరాయుడు. ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడితోటి వీళ్ళేమి నెత్తికొక్కోవడం అంటే వాళ్ళు ఏం పెట్టుకోవట్లేరు కదా తగాదాలు అని చెప్పేసి, ఏమో మన
మనసంతా కూడా ఉట్టి ఊగినట్లు ఊగింది. అంటే ఏమి నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది. అంటే వాళ్ళ తమ్ముడు చెప్తుంటే ఆ గోపాలరాయుని గురించి, ఆ రంగరాయని గురించి చెప్తూ ఉంటే అక్క ఈ విధంగా అంటుందన్నమాట. ఈ ఊర్లో ఉన్నటువంటి యువకులు ఆయనతో అనవసరంగా పెట్టుకుంటున్నారు, మంచివాడు కాదు కదా అని చెప్పేసి ఆమె అంటుంది. బండి మా పాలొండ్ల ఇండ్ల కాడికి వెళ్ళి సాగుతుండాది. ఇప్పుడు మా బావ పోలీస్ పటేలు పాపిరెడ్డికి సాగుబాటు సరిగా లేదంట, సూషాయిగా విన్నా. తర్వాత ఏంటి, రంగరాయని ఇల్లు దాటిన తర్వాత వాళ్ళ పాలోళ్ళు అంటే ఏంటి, దాయాదులు అంటారు, ఒకే ఇంటి పేరున్న వాళ్ళు. మా పాలోళ్ళ ఇండ్ల కాడికి వెళ్ళి సాగుతుందంట బండి. ఇప్పుడు మా బావ పోలీస్ పటేలు పాపిరెడ్డికి సాగుబాటు అంటే ఇల్లు కూడా సరిగా గడవట్లేదంట, సూచాయిగా విన్నా. అంటే ఎవరో చెప్తే విన్నది. మరి ఆయన ఏం పచ్చపూస కనుకనా అంటే ఆయన సత్యవంతుడా అంటే ఆయన కూడా మంచివాడేం కాదు. రంగరాయనికి కుడి ఎడమ అంతే. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రంగరాయుడు అని చెప్పేసి చెడ్డ వ్యక్తి, మోసపూరితమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అని చెప్పేసి ప్రజలను మోసం చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఆయనకు కుడి ఎడమ అంతే. అంటే అచ్చం ఆయనలాగానే కొద్దిగా అటు ఇటు అంతే. సేరుకు సవసేరు ఉద్ది అంటే ఇక్కడ సేరుకు సవసేరు ఉద్ది అనేది కూడా ఒక జాతీయం. అంటే ఒక సేరు అంటే 1000 గ్రాములు, సవసేరు అంటే 350 గ్రాములు. అంటే అక్కడ రంగరాయుడు ఒక సేరు లాంటోడు అయితే ఇలా బావ పోలీస్ పటేలు ఏం పేరు పాపిరెడ్డి కూడా సవసేరు అంటే 350 గ్రాములు. అంటే ఆయనలో ఈయన కూడా కాస్త అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తే అని చెప్పేసి అర్థం. ఉద్ది అంటే సమానం, ఆయనతోటి ఒక కొలత అనమాట, కంపారిజన్ చేసి చెప్పడము, పోల్చి చెప్పడము, లేకపోతే ఆయన ఎలా అయితే ఆయనలో సగము ఈయన అని చెప్పేసి చెప్పడం. అంటే రంగరాయనతో ఈయన కూడా పోల్చబడ్డాడు పాపిరెడ్డి. సూచాయిగా ఈయన ఇప్పుడు ఆయనకేమి ఇల్లు గడవట్లేదు, ఆయన ఏం పచ్చపూస కాదంటే ఆయన ఏం మంచోడు కాదు అని చెప్పేసి ఊళ్ళో ఒకరిని ఎక్కించి ఒకరిని దించి ఇద్దరిని ఎదగనీయకుండా ఎప్పటి సిగలు అప్పుడే గతిరిచ్చేవి ఇద్దరు ఈ అయ్యలకు పొత్తిళ్ళ నాడే అబ్బుకొచ్చినవి. మరి ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇప్పటికీ కనపడుతూ ఉంటారు. అంటే ఒకరిని ఎదగనీయకుండా, ఇద్దరిని కూడా ఎదగనీయకుండా, ఒకరి మీద ఒకరికి చెప్పి ఇద్దరిని ఎదగనీయకుండా ఎప్పటి సిగలు అప్పుడే గతిరిచ్చేవి ఇద్దరు. అంటే వాళ్ళను మోసం చేసేటువంటి విద్యలు అనేటివి, ఎదుటి వాళ్ళను మోసం చేసేటువంటి విద్యలు వీళ్ళకు. అంటే ఎవరు ఇక్కడ వీళ్ళు అనంటే ఎవరు, ఈ అయ్యలకు అనంటే ఈ యొక్క రంగారాయుడు, ఈ పాపిరెడ్డి, ఈ యొక్క ఇలాంటి వాళ్ళకు పొత్తిళ్ళ నాడే అంటే పుట్టినప్పుడే పురిట్లనే ఇలాంటివన్నీ కూడా అబ్బుకొచ్చినాయి అని అంటే వాళ్ళకు పుట్టుకతోనే ఈ లక్షణాలు వచ్చాయి, మోసపూరిత లక్షణాలు వచ్చాయి అని అర్థం. అవును, కానీ హనుమంతరాయుడు అంటే ఇంకొక వ్యక్తి, హనుమంతరాయుడు అని క్వశ్చన్ మార్క్. అంటే అవి గుర్తొస్తున్నాయి అవన్నీ కూడా, అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గుర్తొస్తున్నారు, ఆమె తరం నాటి వ్యక్తులందరూ గుర్తొస్తున్నారు. హనుమంతరాయుడు ఆయన నోట్ల నాలికే సింగోటం. వీళ్ళు మరి అనుకుంటున్న మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు అంటే ఈమె ఎప్పుడైతే హనుమంతరాయుడు అని చెప్పేసి గుర్తు చేస్తూ ఆయన నోట్ల నాలికే సింగోటము అంటే ఏంటంటే ఒక కర్రకి రెండు వైపులా కూడా కత్తి లాంటిది పెట్టి, అంటే రెండు వైపులా కూడా ఆయుధంలాగా పనిచేస్తుంది అనమాట. సింగోటం అంటే ఇక్కడ రెండు వైపులు పదునున్నటువంటి ఆయుధం. ఈయన నాలిక సింగోటం లాంటిదట, అంటే చాలా పదును, అంటే ఈయన రెండు వైపులా మాట్లాడతాడనమాట, రెండు విధాలుగా మాట్లాడగలిగేటువంటి వ్యక్తి అని చెప్పేసి ఆయనను గుర్తు చేసుకుందనమాట. అలా ఈమె గుర్తు చేసుకోగానే మనసులో ఈయన గుర్తు చేసుకోగానే ఆ యొక్క గ్రామంలో ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ పోతుంటే మనసులో గుర్తు చేసుకుండగానే ఈమె మనసును ఎరిగినట్టుగా వాళ్ళ తమ్ముడు ఏమంటున్నాడో తెలుసా, అక్క ఆ కుటిలవాజి హనుమంతరాయుడు కడుపుల ఈసము నాలుకైన తీపితోటి నవ్వుకుంటా గొర్రె దాటుమంది గొంతులకు ఉరులు తగిలిస్తుంటే నక్కతత్తుల సింగోటం ఉన్నది లేని దప్తురంలో ఎక్కిస్తుండే అని చెప్తున్నాడట. చూడండి, వాళ్ళ అక్కతోడు చెప్తున్నాడు, అక్క ఆ కుటిలవాజి అంటే మోసపూరితమైనటువంటి లక్షణం కలిగినటువంటి ఆ హనుమంతరాయుడు ఆయన మనస్తత్వం ఏంటిది, కడుపులనేమో ఇసము అంటే మనసు లోపలనేమో చెడ్డ స్వభావం ఉంటుంది, ఎదుటి వాళ్ళని మోసం చేయాలనేటువంటి స్వభావం ఉంటుంది, కానీ నాలుకన తీపి, చాలా స్వీట్గా మాట్లాడతారనమాట, ఎదుటి వాళ్ళకి నచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ నవ్వుకుంటూ గొర్రె దాటు మంది గొంతుకలకు ఉరులు తెగిలిస్తుంటే, గొర్రె దాటు మంది అంటే ఏంటిది, ఒక గొర్రె ఏ దారిలో పోతే మిగతా గొర్రెలన్నీ ఆ దారిలో పోయినట్టు ఒక వ్యక్తి ఏం చేస్తే మిగతా వాళ్ళందరూ అదే నమ్ముతారు కదా, అలాంటి వ్యక్తులను అందరినీ కూడా ఈ హనుమంతరాయుడుకు ఏం చేస్తున్నారు, ఈయన మాటలు నమ్మి గొంతులకు ఉరులు తగిలిస్తుంటే, అంటే వాళ్ళకి
వాళ్ళని మోసం చేసి వాళ్ళ చావు వాళ్ళే కొని తెచ్చుకునేట్లుగా చేస్తూ ఉంటే నక్కతంతుల సింగోటం ఉన్నది లేనిది దప్తురంలో ఎక్కిస్తుండే. అంటే నక్కతంతుల సింగోటం అంటే ఏంటిది? నక్కలాంటి వ్యవహారం చేస్తూ అంటే మోసపూరితమైనటువంటి లక్షణంతో అన్ని ఎదుటి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నది లేనంతా కూడా ఏం చేస్తున్నాడు అంటే దప్తురము అంటే పద్దుల పుస్తకం అంటారు, దప్తురం అంటారు, ఎక్కిస్తుండు అని అంటే అందరి గురించి కూడా అందరినీ కూడా ఒక నక్క తెలివితేటలు అంటాం కదా, ఎదుటి వాళ్ళని నమ్మించి మోసం చేస్తారుగా, ఆ విధంగానే ఈయన కూడా ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్నాడట. కానీ ఇంకా ఇప్పుడు కళ్ళు తెరిసిన జనం వాళ్ళకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినట్లు ఆ తంత్రాలన్నీ పురుట్లనే పుట్టుకుమనిస్తున్నారు. కానీ మరి ఎన్ని రోజులు మోసపోతారు? ఎవరైనా మోసం చేస్తే ఒకసారి 2 సార్లు, మరి ఎన్నిసార్లు మోసం చేస్తారు? కానీ ఇప్పుడు ఏం చేశారంట, కళ్ళు తెరిచిన జనం అంటే ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరుచుకునే వాళ్ళు తప్పును ఎత్తి చూపగలుగుతున్నారు, ఇది తప్పు అని చెప్పేసి తెలుసుకోగలుగుతున్నారు. వాళ్ళకన్నా 2 ఆకులు అంటే హనుమంతరాయుడు లాంటి మోసగాళ్ళ కంటే 2 ఆకులు అంటే ఇంకా కొంచెం ఎక్కువ, చాలా తెలివి నేర్చుకొని వాళ్ళ తంత్రాలన్నీ పురుట్లనే పుట్టుకుమనిపిస్తున్నారు. పురుట్ల అంటే మొదట్లోనే, పుట్టుకలోనే. ఎవరైనా మనల్ని మోసం చేయాలని ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచనని మొదట్లోనే పుట్టుకుమనిపిస్తున్నారు. లేకుంటే ఏందంట, ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పు కింద తేల తిరిగి అణిగిమని ఉంటారు. అంటే ఎన్ని రోజులు ఒకరి కింద, ఎప్పుడు చెప్పు కింద తేలు కదలలేదు కదా, చెప్పును తేలు మీద గట్టిగా చెప్పు పెట్టి నానిస్తే ఆ విధంగా మనం ఎన్ని రోజులను ఉండాలి? సన్నకారు మంది అంత ఇప్పుడు అయిందానికి కాందానికి కయ్యాలకు దిగి కుస్తీ పట్లు పట్టి నెత్తురు కళ్ళ చూసుకొని పంచాయతీల పడి ఆ పంచాయతీదారులకు అప్పు సప్పు చేసి దండుగలు కట్టుకొని లేదు. అంటే మార్పులు చెప్తున్నాడు తమ్ముడు. ఒకప్పటిలాగా సన్నగారు రైతులంతా కూడా వాళ్ళు కొట్టుకొని అయిందానికి కాందానికి పెద్ద మనుషులకు అడిగిపోతే ఆ పెద్ద మనుషులు ఏమో ఇది న్యాయం అది అన్యాయం అని చెప్పేసి ఎంతో అంత దండగేయడమో లేకపోతే వాళ్ళు తాగడానికి వాళ్ళు తినడానికి ఎంతో అంత డబ్బులు వసూలు చేసేవాళ్ళు. అదిగో ఇట్లా ఇదివరకు లెక్క అయిందానికి కాందానికి కయ్యాలకు అంటే గొడవలకు దిగి కుస్తీ పట్లు పట్టి, అంటే కుస్తీ పట్లు అంటే ఏంటిది? కొట్టుకోవడం. ఇలా కొట్టుకొని రక్తం కళ్ళ చూసుకొని పంచాయతీల కాడికి పోవడం అవన్నీ కూడా ఇప్పుడు దండగలు కట్టడం ఇట్లా ఇప్పుడు ఏం లేదు. అంటే జరిమానాలు లేకపోతే జరిమానాలు చెల్లించడం అలాంటివి ఏమీ లేవు. ఏ వాడన పంచాయతీ ఆ వాడనే తీర్పులు జరుగుతుండవి. ఇప్పుడు ఒకప్పటిలాగా పెద్ద మనుషుల కాడికి పోయి దండగలు జరిమానాలు కట్టడం అసలు ఏమీ లేదు. ఎప్పటి పంచాయతీ అప్పుడు ఏ వార్డులలో వాళ్ళే పరిష్కారం చేసుకుంటున్నారు. అక్క, ఇన్నాళ్ళ తీరుగా అద్దమ్మ రాత్రిలు దొంగతనాలు లేవు. అద్దమ్మ రాత్రిలు అంటే అర్ధరాత్రిలు దొంగతనాలు జరిగేవి ఒకప్పుడు గ్రామాల్లో బాగా. అలా ఏమీ లేదు. సేన్ల దోపిళ్ళు లేవు. అంటే పంట చేతికి రాగానే రాత్రికి రాత్రి వెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే దోసుకునేవారు, ఆ పంటనంతా కూడా దోసుకునేవారు. అలాంటి దోపిళ్ళు లేవు. పరికంపలు లేవు. అంటే గయ్యాలి గంపల్లాగా గొడవలు పెట్టుకోవడము, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అలా తిట్టుకోవడం అనేది లేవు. లాగుల తొండలు లేవు. అంటే లాగుల్లో మగవాళ్ళకి అంటే ఒక చిత్రహింస చేసినట్టుగా తొండల్ని లోపలికి వదిలేసేవాళ్ళు, అది కరిసేదనమాట. అలాంటి లాగుల తొండలు లేవు. ముంత పొగలు లేవు. ముంత పొగలు అంటే ముంతలో ఒక మట్టి ముంతలో నిప్పులు వేసి దాని మీద మిరపకాయలు అవి వేసి ఆ గాడును పెట్టేవాళ్ళు ఎవరైనా సరే, అంటే శిక్షించడం కోసం. ఏదైనా నిజం చెప్పమనో లేకపోతే అబద్ధం చెప్తున్నాడని చెప్పేసి అనుమానం వచ్చినప్పుడు ఇలాంటి శిక్షలు వేసేవాళ్ళు. తర్వాత ఈపు మద్దలు లేవు. అంటే ఈపు మీద ఇష్టం వచ్చినట్టుగా బాధలు అలాంటివి లేవు. బండ బరువులు లేవు. అంటే బండలు మోపించేవాళ్ళు, వీపు మీద పెద్ద పెద్ద బండలు మోపించేవాళ్ళు. అడుక్కు తిండ్లు లేవు. అంటే అడుక్కు తినమని, యాచకుల్లాగా అడుక్కు తినమని చెప్పేసి అనేవాళ్ళు. ఇలాంటివి ఏమీ ఇప్పుడు లేవు. అంటే ఇలాంటి శిక్షలు వేసేవాళ్ళు అనమాట ఒకప్పుడు. ఏదైనా తప్పు జరిగిందని చెప్పేసి ఆ సన్నకారు రైతులు ఎవరో ప్రజలు ఏదైనా సరే చేస్తే ఏం చేసేవాళ్ళు, వాళ్ళు పెద్ద మనుషుల కాడిపోతే ఇలాంటి శిక్షలు వేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. ఎక్కడ పంచాయతీలు అక్కడే, ఏ వాడల పంచాయతీ అక్కడే జరిగిపోతున్నాయట. బండి మా ఇంటి దిక్కు మూలమలుపు తిరిగింది. ఆడ మా పెదమామ ఇంటి పొంటి ఉన్న గరిసెల ఇండ్లల్లో దీపాలు వెలిగినట్లు, నలుగురు మనసులు మెసిలినట్లు జలకల గలగల సప్పుడు వినిపించింది. ఇదేందిరా అన్నట్లు మా తమ్ముని దిక్కు చూసిన వెంటనే మా హాజరు జవాబు ఎక్కలేని ఉల్లాసంతో భుజాన వేసుకున్న దస్తురుమాలు జాడిచ్చి దులుపుకుంటా, అక్క, ఇది మన మానపల్లికి ఉండే పాత పొత్తులిల్లు. జనం మెదులక బండజింకలు చేరి అబ్బో అన్నట్లు ఉండే. అది ఇప్పుడు మన ఊరికి రాత్రి పడైంది.
అక్క మరి ఏంటిగా ఆ బండి కాస్త వాళ్ళ ఇంటి దిక్కు మూలమలుపు తిరిగిందంట, వాళ్ళ ఇంటికి వెళ్ళే మూలమలుపు తిరిగిందట. అక్కడట వాళ్ళ పెదమామ ఇంటి పొంటి అంటే ఇంటి దగ్గర ఉండేటువంటి గరిసెల ఇండ్లు అంటే ఒకప్పుడు ధాన్యాలు దాచుకునేటువంటి చోటు, అలాంటి ఇళ్ళల్లో దీపాలు వెలిగినట్లు అనిపించిందంట. నలుగురు మనుషులు అటు ఇటు తిరిగినట్లు అనిపించిందంట. జలకల గలగల అని అనిపించిందట. ఇదేంద్రా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడికి వెళ్ళి చూసేసరికి వెంటనే మా హాజరు జవాబు ఎక్కలేని ఉల్లాసంతో, హాజరు జవాబు అని అంటే ఎవరైనా కనుక ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం చెప్పేటువంటి వ్యక్తి అనమాట. ఆ విధంగా వాళ్ళ అక్క ఎప్పుడు ప్రశ్న అడిగితే ఎప్పుడు సమాధానం చెప్దామా అని ఎదురు చూస్తున్నాడు తమ్ముడు. ఆ విధంగా ఎక్కలేని ఉల్లాసంతో భుజాన వేసుకున్న దస్తురుమాలు అంటే పై కండువా, చిన్న కండువా వేసుకుంటారు కదా, చొక్కా వేసుకున్న తర్వాత మగవాళ్ళు దాన్ని ఒకసారి జాడిచి అంటే ఇలా దులిపి వేసుకుంటా అంటున్నాడట. ఏమంటున్నాడు? అక్క ఇది మన మాన పల్లెకులు ఉండే పాత పొత్తిలిల్లు అంటే మనుషులు మోసేటువంటి పల్లకిలు ఉంటాయి కదా ఒకప్పుడు పెళ్ళిళ్ళప్పుడు, అది ఆ పల్లకులు ఉండేటువంటి పొత్తులిల్లు. అంటే పొత్తులిల్లు అని అంటే ఏంటి? ఇది ఇద్దరికి కలిపి ఒకటే ఇల్లు ఉంటే మనం పొత్తులిల్లు అంటాం కదా, ఆ విధంగా ఇద్దరికి కలిపి ఉన్నటువంటి పొత్తిలిల్లు. మరి జనం మెదలక ఒకప్పుడు ఉండేవి అవన్నీ కూడా. అంటే ఆ ఇంట్లో ఆ యొక్క గరిసెల ఇండ్లు అంటే ధాన్యము దాచుకునేటువంటి ఆ ఇళ్ళల్లో మానా పల్లెకులు అవన్నీ దాచిపెట్టేవారు కదా. మరి ఇప్పుడు ఏంటి? జనాలు మెదలక బండ జింకలు అంటే గబ్బిలాలు చేరి అబ్బో అన్నట్లు ఉన్నాయట. అది ఇప్పుడు ఏం చేశారు? మన ఊరికి రాత్రి బడి అని అంటే ఏంటి? చదువుకునే వయసులో చదువుకోకపోవడం వల్ల వయోజన విద్య, రాత్రిపూట అంటే వయసులో పెద్దవయ్యారు వారు కూడా రాత్రిపూట అందరూ కూడా పనులకు వెళ్ళొచ్చిన తర్వాత విద్య నేర్చుకోవడం, అక్షరాస్యత తెలుసుకోవడం, దానికోసమని బళ్ళు పెట్టేవాళ్ళు. వాడినే మనము రాత్రి బళ్ళు అని చెప్పేసి అనేవాళ్ళం. ఇప్పుడు అది రాత్రి పడైంది. మేమంతా కలిసి ఈ ఊళ్ళో ఎవరి పెళ్ళిళ్ళైనా కానీ వాళ్ళు ఎంత మోతెబారి కర్ణం పటేన్లైనా వాళ్ళ పెళ్ళిళ్ళకు మనుషులు మోసే మానా పల్లకిలు రాకూడదు, సంబరానికి మెరువన చేసి పగటి దీపాలు వెలిగించి ఊరంతా మెరియని ఊరేగింపులు తీసే మగ్దూరు లేదు అంట కట్టడి చేసినాం. ఒకప్పట్లాగా ఏం చేసేవాళ్ళంటే మోతేబారి అంటే మంచి భూస్వాములు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు కర్ణాలైనా పటేన్లైనా సరే ఏం చేసేవాళ్ళు అంటే మానా పల్లకిళ్ళల్లో పెళ్లి కూతురుని పెళ్లి కొడుకు మోసేవారు అనమాట. ఎంత దూరం అంటే అంత దూరం, ఏ ఊరంటే ఆ ఊరు. కానీ ఇప్పుడు ఏం చేశారంట వీళ్ళు, వాళ్ళెంత మోతేబారి కర్ణ పటేన్లైనా వాళ్ళ పెళ్ళిళ్ళకు మనుషులు మోసే మానా పెళ్ళికలు రాకూడదు, అవి వాడకూడదు అని చెప్పేసి కట్టడి చేశారట. సంబురానికి మెరిమెన అంటే ఊరేగింపు చేసి పగటి దీపాలు వెలిగించి ఊరంతా మెరియని ఊరేగింపులు అంటే ఏదో దీపాలు వెలిగించి కాస్త మెరుపులతోటి అలా ఊరేగింపులు చేయడం, ఇలాంటి మానాపల్లెకులు మోసేటువంటి మగ్దూరు అంటే అలాంటి నియమం, మగ్దూరు అంటే నియమము లేదు అంట కట్టడి చేసాం మేము. అసలు అలాంటివి పెట్టకూడదు, వాళ్ళు ఎంత పెద్ద మోతబేర రైతులైనా కావచ్చు అలాంటివి పెట్టకూడదు అని చెప్పి మేము కట్టడి చేసాం. ఇంకా మన పెత్తాత కండ్లు నిప్పుకలు శరీరంగా చేసేది లేక తామసం ఆపుకొని పన మీద చెమటలు చిన్న పంచతోడు దూడుచుకుంటా బుసుముసు అంటుండగా మేమంతా ఈ పాత సవారీలను భద్రంగా గుమ్ములింట్ల అలంకారాలు యాళ్ళాడగట్టినాం. మరి ఈ విధంగా చేస్తూ ఉంటే కొత్త జనరేషన్, కొత్త తరం వాళ్ళు ఈ విధంగా మార్పులు తీసుకొస్తుంటే పాత తరం వాళ్ళు ఊరుకుంటారా? మన పెత్తాత ఏం చేశాడంట, కళ్ళు నిప్పుకలు చెరగంగా అంటే కోపం అనమాట. కళ్ళల్లో నిప్పులు చెరగడం అంటే ఇది జాత్యం. కోపం వస్తుంది కానీ చేసేది లేక ఏం చేశాడు, తామసం అంటే కోపం ఆపుకొని పన మీద చెమటలు చిన్న పంచతోడు తుడుచుకుంటా, పన అంటే మెడ మీద చెమటలు ఇలా తుడుచుకుంటూ చిన్న పంచతోడు తుడుచుకుంటా బుసు అంటుండగా మేమంతా అంటే వాళ్ళ తాత ఎంత కోపాన్ని ప్రదర్శించినా ఏం చేసినా కూడా ఆయన చేసేది ఏం లేదు కాబట్టి కోపంతో ఏం చేసినా కూడా ఈ పాత సవారీలను అంటే ఈ పల్లకీలు ప్రయాణ సాధనాలు ఉంటాయి కదా, ఈ పెళ్ళిళ్ళప్పుడు చేసిన ఆ సాధన భద్రంగా గుమ్ములు అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచేటువంటి పెద్ద ఇండ్లు, లేకపోతే పెద్ద అల్లిక బుట్టలు ఉండేటువంటి ఇండ్లు దాచుకునేటువంటివి, అలాంటి గుమ్ములు ఇండ్ల అలంకారాలలో యాళ్ళాడగట్టినం అంటే వేలాడదీసినాం, వాటిని ఒక అలంకార వస్తువుల్లాగా వేలాడగట్టినాం. ఎవరైనా చూసి ఆనందించాల్సిందే కానీ ఆ మానపల్లికలను ఎవరు ఆడకూడదు అని చెప్పేసి అలా కట్టాము. బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది. కమాను అంటే ప్రవేశ ద్వారం. గజ్జల సప్పుడు విని ఆ చుట్టుపక్కల పిల్లలంతా ఊరుకుంటూ వచ్చి చుట్టూ చుట్టుకున్నారు. ఎవరైనా వస్తే చుట్టుపక్కల పిల్లలందరూ కూడా కొత్తగా ఎవరైనా ఊరికి వచ్చినా ఇంటికి వచ్చినా వస్తుంటారు కదా, ఆ విధంగా వచ్చి చుట్టుకున్నారంట. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీరుగా ఈసురు మంటలేరు అంటే ఈసూరు మనడం అంటే ఏంటి, నీరసంగా లేరు. ఇప్పుడు చీమిడి ముక్కులు లేవు అంటే ఒకప్పుడు చీమిడి ముక్కలు ఉండేది, అనారోగ్యంగా ఉండే వాళ్ళు పిల్లలందరూ కూడా. సింపులు అంటే చిరుగులు లేవు, చిరుగులు చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకునే వాళ్ళు ఆ విధంగా లేరు. సీరపేన్లు లేవు అంటే బట్టలు ఎక్కువ రోజులు ఉతకకుండా ఉండడం వల్ల వస్త్రాల్లో మనకి పురుగులు అవి చేరేవి, కీటకాలు అవి చేరేవి, అలాంటి సీరపేన్లు లేవు.
ఓరగాలు లేవు, అంటే వంకర కాళ్ళు లేవు, ఊడ్సు కళ్ళు లేవు, అంటే కళ్ళు వచ్చినప్పుడు ఎర్రగా అయ్యి ఇలా ఊసులు వస్తూ ఉంటాయి కదా, అలాంటి ఊడ్సు కళ్ళు లేవు. పిల్లలందరూ దోస పండ్లోలే ఉంకు చెండ్లోలే కలకలలాడుతున్నారు, ఎగిరే బంతుల్లాగా. అంటే చూడడానికి ఒకప్పుడేమో పిల్లలందరూ అనారోగ్యంగా నీరసంగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా చూడడానికి దోస పండ్లలాగా అందంగా బంతి పూల అంటే ఒక ఎగిరే బంతుల వాళ్ళే చక్కగా ఉన్నారట. బండి దిగి బంకులు దాటి ఇంట్లోకి నడిచిన. బంకులు అంటే ఏంటి? ఎత్తైనటువంటి అరుగులు, అవి దాటేసి ఇంట్లోకి వెళ్ళిందంట. అలవాటు చొప్పున బాయికాడి గచ్చులకు నడిచిన. అప్పట్లో పెద్ద పెద్ద బావి ఉండి గచ్చు ఉండేది, కాళ్ళు కడుక్కోవడానికి, బట్టలు అవి పిండుకోవడానికి అక్కడ నడిచిందంట. ఆడ ఎప్పటి తీరుగా కళ్ళు బయట బంకులకు సారించి, బయట బంకులకు అంటే పక్కింటి వాళ్ళ అరుగుల వైపు చూసి, సారించడం అంటే చూసి, ఓ చేత చెంబు ఓ చేయి నడుమున పెట్టి ఒయ్యారంగా ఓనమాలి నిలబడి లేదు. వెళ్ళేసరికి ఓనమాలి అంటే పని మనిషి లేదు, నడుము మీద చేయి పెట్టుకొని ఓ చేత చెంబు పట్టుకొని నీళ్ళు అందించడానికి అక్కడ ఓనమాలి లేదంట. ఆ ఓనమాలమ్మ అంటే ఆ పని మనిషి ఏం చేస్తుంది? ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవునింటి ముందల కూసుండి ఒత్తులు పేనుతుండది, ఇది కలనా నిజమా అంట డింగై అక్కడికక్కడ చూస్తుండగానే అక్క అంటూ పిలుచుకుంటూ వచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది. అంటే ఒకప్పుడు వీళ్ళ ఇంట్లో పని మనిషిగా ఉండేటువంటి ఓనమాలి ఇప్పుడు ఏం చేస్తుంది? ఇక్కడ లేదు. ఏం చేస్తుంది? అక్కడ పక్కన వాళ్ళ పెద్దత్త దగ్గర పక్కన ఉండేటువంటి దేవుని ముందల ఏం చేస్తుందంటే ఒత్తులు అంటే ఒత్తులు తయారు చేస్తుందట. అంటే ఎందుకు ఇక్కడ అలా చెప్పబడింది అని అంటే, ఒకప్పుడు పని మనిషి అని అంటే అసలు ఇంట్లో కూడా రానిచ్చేవారు కాదు, వాళ్ళ వస్తువులు ముట్టుకొని ఇచ్చేవారు కాదు, అసలు దేవాలయాలకు ఈ దేవుడి గది దగ్గరికి రానిచ్చేవారు కాదు. అలాంటిది పని మనిషి ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుడికి దీపారాధన కోసం ఒత్తులు తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు మార్పు వచ్చింది మనుషుల్లో. ఈ పని మనుషులు అనేవాళ్ళు ఇక్కడికి రావద్దు, అక్కడికి రావద్దు, వీళ్ళని ముట్టుకోవద్దు, ఈ అంటరాంతనం అనేది కనిపించట్లేదు, మార్పు వచ్చింది. అసలు కలనా నిజమా అని చెప్పేసి డింగై అంటే ఆశ్చర్యపోయి చూసిందంట. అలా చూస్తుండగానే అక్క అంట పిలుచుకుంటా అంటే పిలుచుకుంటూ వచ్చి కుసుమ నాకు నీళ్ళ చెంబు అందించింది. ఒక అమ్మాయి వచ్చేసి నీళ్ళ చెంబు అందించిందంట. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పని అయింది. అంటే ఇక్కడ కూడా అతను షాక్ అయిందనమాట. ఏంటి అమ్మాయి వచ్చేసి నీళ్ళ చెంబు ఇచ్చింది అని చెప్పేసి అనిపించిందంట. కానీ అనుకోకుండా నా 2 చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ, దానికి ఆ పేరు పెట్టింది నేనే, ఆమె వైపు దిక్కు సాగినవి. అంటే అలా వచ్చిన అమ్మాయి ఎవరు అంటే వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు పాలేరుగా పనిచేసినటువంటి రాజన్న అనేటువంటి వ్యక్తి బిడ్డ అనమాట. ఆ అమ్మాయికి పేరు పెట్టింది ఈమెనే, ఈ అక్క పాత్రలో ఉన్నటువంటి ఈమెనే పేరు పెట్టిందంట. ఒక్కసారి ఆమె అది నా ఎదకొచ్చి ఆనింది, అంటే గుండెల దగ్గరకు వచ్చి ఇలా వచ్చి పట్టుకుందంట. అన్ని కళ్ళు ఒక దిక్కే సెడబట్టినవి అంటే చూడబట్టే, అందరూ చూస్తున్నారు. అదే ఒకప్పుడు అయితే ఏంటి, ఎవ్వరూ కదలలేదు, ఎవ్వరు కూడా కదలలేదు. అదే ఎవరి నోట మాట కూడా పెకులేదు. మా బాయి దగ్గర ఉన్న తరాల నాటి కారుమల్లె మొద్దు అనుకోకుండా మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీరుగా వన్నెలు పడుతున్నది. ఇంతర్లకే మా తమ్ముడు వచ్చి ముసిముసి నవ్వుకుంటా బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలబడ్డాడు. ఇల్లంతా ఎన్నెలలు కురిసినట్లు అనిపించింది. అంటే ఒకప్పుడు ఒక పని మనిషో లేకపోతే పని పిల్లను వచ్చి ముట్టుకుంటే ఒక అంటరాంతనలాగా వెళ్ళి స్నానం చేయడం, ముట్టుకోకూడదు, నువ్వు తక్కువ, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఈ అక్కను గట్టిగా వాటేసుకున్నా కూడా ఎవరు చూస్తున్నారే కానీ దగ్గరకు వచ్చి ఎవరు ఇలా చేయకూడదు అని చెప్పేసి అడ్డు చెప్పలేదు. అది ఆ విషయం అనేది, అంటే ఆ మార్పు అనేది ఆమెకు కనిపిస్తుంది, ఆ విషయాన్ని చెప్తుంది. ఇంతలోకి ఇంకా ఏంటి, తరాల నాటి కారుమల్లె మొద్దు అనుకోకుండా మళ్ళీ ఈనాటికి సిగురేసి సిగ్గారి తీరుగా వన్నెలు పడుతున్నది. అంటే ఎన్నో ఏళ్ల కాంచి ఎన్నో తరాల నుంచి ఉన్నటువంటి ఒక కారుమల్లె మొద్దు, అంటే ఇక చిగురించదేమో, ఇక అయిపోయింది దీని పరిస్థితి అని అనుకునేటువంటి ఒక చెట్టు కొత్తగా మళ్ళీ ఏం చేసింది, సిగురేసి సిగ్గారిలాగా, అంటే ఒక సింగారించుకున్నటువంటి దానిలాగా ఆ చెట్టు మళ్ళీ పూలు పూస్తున్నదట. అంటే మళ్ళీ ఏమనుకుంటున్నారు, ఒక కొత్త తరం వచ్చింది, ఒక కొత్త జనరేషన్ వచ్చింది అన్నట్లుగా పాతదైనటువంటి ఆ మొద్దు మళ్ళీ కూడా చిగురేసి పూలు పూస్తుంది అని చెప్పేసి చెప్తుంది. అంటే మార్పు అనేది కనిపిస్తుంది అని చెప్పేసి అర్థం. ఇక్కడ మా తమ్ముడు వచ్చి ముసిముసి నవ్వుకుంటూ బాయికాడ కమాను స్తంభానికి ఆయన నిలబడ్డాడు. కమాను స్తంభము అంటే ఆ యొక్క ఎంట్రెన్స్లో ఉండేటువంటి ప్రవేశ ద్వారానికి ఉండేటువంటి స్తంభం అనమాట, దానికి నిలబడ్డాడంట. ఇల్లంతా వెన్నెల్లో కురిసినట్లు అనిపించింది. అంటే చాలా సంతోషంగా ఉన్నారంట అందరూ కూడా. అవును ఇది కొత్త బాటనే,
అంటే ఇది నిజంగా నేను అనుకున్నటువంటి పాత తరం కాదు, పాత బాట కాదు, ఇది కొత్త బాటనే. ఇంతకంటే కొత్త బాట, మంచి బాట ఇంకెట్లుంటుంది, యాడుంటుంది? బాట వేసేటోళ్ళు నడుస్తుండాలి కానీ పాపం ఈ బాట ఒళ్ళనంటదా, ఒదుగనంటదా? నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడుత, నలుగురు నడిసిందే బాట. అంటే కొత్త బాట అంటే ఏంటో కాదు, ఏదైనా సరే ఒక నలుగురు ఒక దారిలో నడిస్తే అది మంచి అయితే దాన్ని 10 మంది అవలంబిస్తారు, 10 మంది ఆ దారిలో నడుస్తారు. ఏదైనా సరే ఒక పని మనం చేసినప్పుడు అది మంచి అయితే అందరూ అనుసరించినప్పుడు అది దాన్ని ఎవరు ఇది కాదు ఇది తప్పు అని చెప్పేసి ఎవ్వరు అనరు. నలుగురు పలికిందే మాట, నలుగురు మెచ్చిందే నడత. నడత అంటే మంచి ప్రవర్తన, నలుగురు నడిసిందే బాట. నిజంగా ఇది ఒక కొత్త బాట అని చెప్పేసి ఇది రచయిత పాకాల యశోదారెడ్డి గారు మా ఊరు ముచ్చట్లు అనేటువంటి ధారావాహికలో చెప్పబడినటువంటి ఒక కథ. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.